ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम् देहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदां सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना राधे वृषभेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो प्रभु नित्यानंद नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे हरे कृष्ण कृष्णा हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राम 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 हरे 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 ओ नमो भगवते वासुदेवाय वासुदेवाय ओम भगवते ओ नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं देवी सरस्वती सरस्वतीं व्यासं ततो ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं नित्यं भागवत भगवतसेवया भगवते भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय कृष्णाय वासुदेवाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्ण कृष्णचैतन्ये चैतन्य नाम्ने गौरद्विषे नमः 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 पङ्कजनाभाय पङ्कजनाभाय नमः नमः पङ्कजमालिने नमः नमः पङ्कजनेत्राय पङ्कजनेत्राय नमस्ते नमस्ते पङ्कजाय पङ्कजाङ्ग्रै नमो नमो ब्रह्मण्याय ब्राह्मण्य देवाय गो ब्रह्मण्याय गुरुब्राह्मण्याय च जगद्गुरुदाय कृष्णाय गोविन्दाय नमो नमः नमः ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते नमस्ते सादेवे गौरवाणी गौरवाणि प्रचारिणे प्रचारणे निर्विशेषा शून्यवादी विशेषवान् पाश्चात्यदेशधारिणे देशधारिणे जय श्री कृष्ण कृष्ण चैतन्य चैतन्य प्रभु नित्यानंद श्री श्री अद्वैत अद्वैता गदाधर श्रीवासादि श्रीमठादि गौरभक्तवृंद हरे हरे कृष्णा कृष्णा हरे हरे कृष्णा कृष्णा
కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 హరే. హరే కృష్ణ. సో క్యాంటో 1 ఎక్కడున్నామా? ఎయిత్ చాప్టర్ అయిపోయిందా? ఏమా? 9th chapter, 8th శ్లోకం. 9th chapter 8th శ్లోకం దగ్గర ఉన్నాం. మనం సుధామాతాజితో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సుధామాతాజీ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. 8 చదవాలి కదమ్మా? 8 స్టార్ట్ చేస్తారమ్మా? చేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 9వ అధ్యాయం 8వ శ్లోకం. అంతే కదా ప్రభుజీ? అవునమ్మా. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి వంటి వారు పలువురు ఇతర పవిత్రాత్మలు కశ్యప అంగీరసాదులు తమ తమ శిష్యులను గూడి అచటకు విచ్చేసిరి. భాష్యం. సుఖదేవ గోస్వామి శ్రీ దేవునికి తనయుడు మరియు శిష్యుడు. వ్యాసుడు సుఖదేవునికి తొలత మహాభారతమున పిదప శ్రీమద్ భాగవతమును బోధించెను. గంధర్వ యక్ష రాక్షస గణ సమక్షమున సుఖదేవుడు మహాభారతము అందలి 14 లక్షల శ్లోకములు వినిపించెను. శ్రీమద్ భాగవతమును తొలిసారిగా అతడు పరీక్షణ మహారాజు సన్నిధిలో ప్రవచించెను. అతడు సమస్త వేద వాంగ్మయమును తన తండ్రి నుండి అధ్యయనము గావించెను. ఈ రీతిగా ధర్మ నియమముల విషయమున అపార జ్ఞానమును కలిగి ఉన్న కారణమున సుఖదేవ గోస్వామి పవిత్రాత్ముడయ్యను. ధర్మరాజు యొక్క సభయందున పరీక్షణ మహారాజు యొక్క ప్రయోపవేశ సమయమునను అతడు ఉపవిష్ణుడై ఉన్నట్లు మహాభారతమునందలి సభాపర్వము 4వ అధ్యాయం 11వ శ్లోకం ద్వారా తెలియవచ్చుచున్నది. శ్రద్ధావంతుడైన శిష్యునికి అతడు తన తండ్రిని సమస్త ధర్మ నిర్ణయములను గూర్చియు ఆధ్యాత్మిక విలువలను గూర్చియు ప్రశ్నించెను. ఆ గనుడైన తండ్రియు మనుజుని భగవద్ధామమునకు యోగ కామ్య కర్మము మరియు జ్ఞానముల నడుమ గల భేదమును ఆధ్యాత్మికానుభవమును పొందుటకు గల వివిధ పద్ధతి ఆశ్రమములను అంటే బ్రహ్మచర్యం, దేవదేవుడైన శ్రీమత కలిగిన మనుజుని పంచభూతములను, బుద్ధి యొక్క అద్వితీయ స్థితిని, భౌతిక చైతన్యమును మరియు జీవుని ఆత్మదర్శి యొక్క లక్షణములను, భౌతిక దేహమునకు సంబంధించిన సిద్ధాంతములను, ప్రభావశీలమైన త్రిగుణ లక్షణములను, కోరికలను, మనోకర్మలను ఉపదేశించుట ద్వారా సంతృప్తి పరిచెను. తండ్రి అయిన వ్యాసదేవుడు మరియు నారదుని అనుమతితో అతడు కొన్ని మార్లు సూర్యమండలమున కేగియుండును. అతని అంతరిక్షయానమును గూర్చిన వర్ణనము మహాభారతమునందలి శాంతి పర్వము 332 నందు వసగబడినది. అంత్యమున ఆధ్యాత్మిక లోకమును చేరిన సుఖదేవ గోస్వామికి అరణేయుడు, అరణీసుతుడు, వయాసకి, వ్యాసాత్మజుడు అనడి నామములు కూడా కలవు. కశ్యపుడు. హరే కృష్ణ. ముందుకెళ్దామా? కట్ అవుతుందమ్మా మీరు చదువుతుంటుంటే అక్కడక్కడ. నాకు అందరికో తెలియదు. సరే, సిగ్నల్ సరిగ్గా లేనట్టుందండి. శారదా స్వరూపిణి మాత ఉన్నారమ్మా? హరే కృష్ణ. శారదా మాత ఉన్నారమ్మా? పద్మావతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. చదువుతారు. కశ్యపుడు. ప్రజాపతులలో ఒకటైన కశ్యపుడు మరీచి తనయుడు. దక్ష ప్రజాపతికి అల్లుడు. గజములను, తాబేళ్లను ఆహారముగా వసగబడిన గొప్ప వక్షి అయిన గరుడునికి అతడు తండ్రి. దక్ష ప్రజాపతి యొక్క 13 మంది కుమార్తెలను కశ్యపుడు పరిణయమాడెను.
అదితి, దితి, ధను, కాష్ట, అరిష్ట, సురస, ఇలా ముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమ, తిమి అనేది నామములు కలిగిన ఆ దక్ష తనయుల ద్వారా అతడు దేవతలను దానవులను ఇరువురిని సంతానము పొందెను. తొలి భార్య అయిన అదితి ద్వారా 12 మంది ఆదిత్యులు జన్మించిరి. వారిలో దేవదేవుని అవతారమైన వామనుడు ఒకడు. అర్జునుడు జన్మించినప్పుడు ఈ కశ్యపముని అచటనే నిలిచి ఉండెను. పరశురాముని నుండి సమస్త భూమండలమును బహుమతిగా పొందిన పిదప అతడు పరశురాముని ప్రపంచము నుండి వెడలి పొమ్మని పలికెను. కశ్యపుని వేరొక నామము అరిష్టనేమి. అతడు విశ్వపు ఉత్తర దిక్కు నందు నివసించుచుండును. అంగీరసుడు అంగీరముని కుమారుడైన అంగీరసుడు దేవతల గురువైన బృహస్పతిగా ప్రసిద్ధి చెందినవాడు. ద్రోణాచార్యుడు అతని పాక్షిక అవతారముగా తెలుపబడుచుండు. అతడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుని ప్రతిఘటించి ఉండెను. కచుని పుత్రునిగా కలిగిన అంగీరసుడు ఆగ్నేయాస్త్రమును భరద్వాజమునికి అందజేసెను. చంద్రమాని ప్రసిద్ధికెక్కిన తార ఎనడి భార్య ద్వారా అతడు అగ్నిదేవుడు వంటి 6 పుత్రులను బడసెను. అంతరిక్షమున ప్రయాణింపగల సామర్థ్యము కలిగినందున అంగీరసుడు బ్రహ్మలోకము ఇంద్రలోకములను కూడా దర్శింపగలడు. దానవులను జయించి విషయమున అతడు ఇంద్రుని సలహా నొసగెను. ఒకమారు అతడు ఇంద్రునికి శాపమొసగెను. తత్కారణమున భూమిపై శూరకముగా మారిన ఇంద్రుడు స్వర్గమునకు తిరిగిపోవ సమ్మతింపకుండెను. మాయాశక్తి యొక్క ఆకర్షణ ప్రభావమిదియే. అనగా శూరకము కూడా స్వర్గ సౌఖ్యములను లభించినను తన భూలోక సౌఖ్యములను వేడ నిశ్చయించదు. వివిధ లోకము జనులు అంగీరసుడు గురువైన ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సూకరము మాతాజీ, సూరకము కాదు, సూకరం. సూకరం. హరే కృష్ణ. హరే కృష్ణ. తాన్ సమేతాన్ మహాభాగనుపలభ్య వసూత్తమః పూజయామాస ధర్మజ్ఞో దేశకాల విభాగవిత్. దేశకాలానుగతముగా ధర్మ నియమములన్నింటినీ పూర్ణముగా నెరిగి ఉన్నందున అష్టవసువులలో శ్రేష్ఠుడైన భీష్మదేవుడు అచటకు చేరిన మహాభాగులందరినీ సాదరముగా ఆహ్వానించింది. భాష్యము: ధర్మ నియమములను దేశకాలానుసారము ఏ విధముగా అమలుపరచవలనో నిష్ణాతులైన ధర్మవేత్తలు చక్కగా నెరిగియుందురు. గొప్ప గొప్ప ఆచార్యులు, మత బోధకులు, లోక సంస్కర్తలు వంటి వారు ఈ రీతిగానే దేశ కాలానుసారము ధర్మ నియమములను అమలుపరచును తమ కార్యమును నెరవేర్చి ఉండిరి. తమ కార్యమును నెరవేర్చి ఉండిరి. ప్రపంచములోని వివిధ భాగములలో పరిస్థితులు, వాతావరణము భిన్న భిన్నముగా నుండును. కావున ఎవరైనా భగవత్ సందేశమును ప్రచారము చేయగోరినచో దేశకాలానుగుణముగా అన్నిటినీ చక్కబెట్టుటలో నిష్ణాతుడై ఉండవలను. భక్తి యోగమును ప్రచారం చేయు 12 మంది మహాజనులలో భీష్మదేవుడు ఒకడు. కనుకనే అతడు విశ్వమందరి అన్ని వైపుల నుండి తన మరణశయ్య వద్దకు చేరియున్న మహాభాగులందరినీ తగిన రీతిగా ఆహ్వానించగలిగిన. కానీ తానే స్వయముగా లేచి వారికి స్వాగతము పలికి ఆదరించవలనన్న ఆ సమయమున అతడు అసమర్థుడై ఉండను. ఏలయనా అప్పుడు అతడు గృహమునందును లేడు. పైగా సామాన్య పరిస్థితిని కలిగి ఉండలేదు. కానీ మనస్సు అన్ని విధములుగా చక్కగా పనిచేయుచున్నందున అతడు హృదయపూర్వక భావములతో మధుర వచనములకు పలుకగలిగి ఉండరు. ఆ విధముగా సర్వులు చక్కగా ఆదరింపబడిరి. దేహము, మనస్సు, వాక్కుల ద్వారా ఎవరైనాను
తమ ధర్మములను చక్కగా నిర్వహింపగలరు. వాటిని ఏ విధముగా చక్కగా వినియోగింపవలనో భీష్ముడు సంపూర్ణముగా ఎరిగినందున భౌతికముగా ఆసక్తుడైనను వారిని ఆహ్వానించుటలో అతనికి ఎట్టి కష్టమునో కలగలేదు. బాగుంది చాలా. హరే కృష్ణ. హరే కృష్ణ. 10వ శ్లోకం. కృష్ణం చ తద్భావంచ ఆసీనం జగదీశ్వరం హృదస్థిం పూజయామాస మాయో యో పార్థ విగ్రహం. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు సర్వుల హృదయములందు విరాజమానుడే ఉన్నను తన అంతరంగిక శక్తి ద్వారా తన దివ్య రూపం ప్రకటించుచుండు. అట్టి దేవదేవుడు భీష్ముని ఎదుటనే ఆసీనుడే ఉండెను. భీష్మదేవుడు అతని మహిమలను సంపూర్ణంగా ఎరిగి ఉన్నందున తగిన రీతిని అర్చించెను. భాష్యం. ఏకకాలమున సర్వత్రా ఉనికిని కలిగి ఉండడం ద్వారా శ్రీకృష్ణ భగవాన్ సర్వశక్తిమత్వం వెల్లడగుచుండెను. అతడు సర్వదా తన నిత్య ధామమైన భూలోక బృందావనము నిలిచి ఉండను. ఆయనను సర్వుల హృదయములందును కంటికి కనిపించని సర్వ అణువులందును అతడు ఉపస్థితుడే ఉండడు. భౌతిక జగమున తన నిత్య ఆధ్యాత్మిక రూపమును ప్రదర్శించినప్పుడు ఆ కార్యమును అతడు తన అంతరంగిక శక్తి ద్వారా వహరించింది. అతడి నిత్య రూపముతో భౌతిక శక్తికి ఎట్టి సంబంధము లేదు. ఈ సత్యములన్నింటినీ భీష్మదేవుడు సంపూర్ణంగా నెరిగి ఉన్నందున తగిన రీతి శ్రీకృష్ణ భగవాన్ అర్చించాడు. పాండు పుత్రాన పాసినాన్ ప్రశ్రాయ ప్రేమ సంగత అబ్జాచనురాగ సైరంది భూతేన చక్షుష. అనువాదం. మరణింపునున్న పితామహుని ఎడగల ప్రేమ యుగలతో పాండురాజు తనయులు చెంతనే మౌనముగా ఆసీనులేదు. అది గాంచిన భీష్ముడు వారిని ప్రేమతో అభినందించను. ప్రేమానురాగములతో విహాలుడైన అతని కనుల యందు ప్రేమాశ్రువులు గోచరించాడు. భాష్యం. పాండురాజు మరణించే సమయమునకు అతని పుత్రులందరూ చిన్నవారై ఉండిరి. తత్కారణముగా వారందరూ రాజవంశమునందలి పెద్దలు అనగా ముఖ్యముగా భీష్మదేవుని ప్రేమలో పెంచబడి. కానీ పాండవులు పెద్దవారైన పిమ్మట కుమతి అయిన దుర్యోధనుడు అతని అనుయాయులు వారిని మోసపుచ్చిరి. పాండవులు అమాయకులనియు అనవసరంగా కష్టముల పాలు చేయబడుచున్నారని తెలిసిన రాజకీయ కారణం చేత భీష్మదేవుడు పాండవుల పక్షును ఊహింపలేకపోయాను. ధర్మరాజు అధ్యక్షతను గల తన యశోవంతులైన మనమల చెంతనే మౌనముగా నమ్రతతో ఆశీనులవుటను గాంచిన భీష్మదేవుడు యోధులైన పితామహుడు అతని జీవిత చివరి క్షణమును అప్రయత్నముగా కనుల నుండి కారుచున్న ప్రేమాసులను ఆపుకొనలేకపోయాను. పుణ్యాత్ములైన తన మనమలు అనుభవించిన కష్టములన్నిటినీ అతడు చెప్పి తెచ్చుకొనను. దుర్యోధన స్థానమున ధర్మరాజు పట్టాభిషిక్తుడైనందున అతడు నిక్కముగా పూర్ణ సంతుష్టుడే వారిని అభినందించును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణాం. 12వ శ్లోకం. అహో కష్టమహో న్యాయం యజ్జూయాం ధర్మనందనాః జీవితుం నార్హత క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయాః. అనువాదము. భీష్మదేవుడు పలికెను, అహో ధర్మతనయులైనందున మీరు ఎంతటి కష్టములను ఎంతటి అన్యాయములను అనుభవించిరి. అటువంటి కష్టములలో మీరు జీవించుటకు అర్హులు కాకున్నను బ్రాహ్మణులు అచ్యుతుడు ధర్మముచే రక్షింపబడిరి. భాష్యము. కురుక్షేత్ర రణరంగమున జరిగిన గొప్ప జనసంహారముచే ధర్మరాజు మిగుల కలత చెందెను. భీష్మదేవుడు ఈ విషయమును ఎరిగి ఉన్నందున ధర్మరాజుకు కలిగిన క్లేశములను అతడు తొలుత వక్కాణించెను. వాస్తవమునకు ధర్మరాజు అన్యాయముగా కష్టములకు గురి చేయబడెను. అట్టి అన్యాయము ఎదిరించుటకే కురుక్షేత్ర రణము సంభవించెను. ఈ కారణము చేత జనసంహారమును గూర్చి ధర్మరాజు చింతింపనవసరము లేదు. పాండవులు ఎల్లవేళలా బ్రాహ్మణులు శ్రీకృష్ణ భగవానుడు ధర్మముచే రక్షింపబడినారని భీష్ముడు ప్రత్యేకముగా తెలియజేసినాడు. ఈ 3 ముఖ్యమైన విషయములచే రక్షింపబడినంత కాలము పాండవుల నిరుత్సాహమునకు ఎట్టి కారణము లేదు. కనుకనే ధర్మరాజు తన నిరాశను సంపూర్ణముగా విడనాడవలనని భీష్మదేవుడు ఉత్సాహపరిచెను. శ్రీకృష్ణ భగవానుని కోరికలకు అనుగుణముగా వర్తించినంత కాలము బ్రాహ్మణులు మరియు వైష్ణవులైనట్టి వారిచే మార్గదర్శనము పొందినంత కాలము ధర్మ నియమములను ఖచ్చితముగా పాటించినంత కాలము జీవన పరిస్థితులు అత్యంత కఠినముగా కనిపించినను మనుజుడు నిరాశ చెందుటకు ఎట్టి కారణము లేదు. ప్రామాణికుల పరంపరలో ఒకడైన భీష్మ పితామహుడు ఈ విషయమును పాండవులకు నచ్చజెప్ప ప్రయత్నించెను. హరే కృష్ణ. తర్వాత లక్ష్మీనారాయణ మాట్లాడు. హరే కృష్ణ చదవమంటారా మాతాజీ. ఇది కూడా? కరెక్ట్. నేను చదవనా మాతాజీ, ఆగమంటారండి? చదవండి.
హరే కృష్ణ. 13వ శ్లోకము. ఇక నా కోడలైన కుంతీదేవి అతురతుడైన పాండురాజు మరణానంతరము పెక్కు సంతానమును కలిగిన విధవ అయినందున పలు కష్టములను అనుభవించెను. మీరు పెరిగి పెద్దవారైన పిమ్మటయు మీ కర్మల వలన ఆమెకు గొప్ప దుఃఖము సంప్రాప్తించెను. భాష్యము. కుంతీదేవి క్లేశములు రెండింతలుగా శోకమయములై ఉన్నవి. యుక్త వయస్సులోనే వైధవ్యము కలిగి పసివారైన తన పుత్రులను రాజకులమునందు పెంచవలసి వచ్చినందున ఆమె తీవ్ర కష్టముల పాలయ్యెను. ఇక తనయులు పెరిగి పెద్దవారైన పిమ్మటియు వారి కర్మల వలన ఆమె దుఃఖములను అనుభవించవలసి వచ్చెను. ఈ విధముగా ఆమె కష్టములు నిరంతరముగా కొనసాగిను. అనగా దుఃఖములు ఆమెకు విధి నిర్దేశితములైనట్లుగా తెలియచున్నది. అట్టి దానిని మనుజుడు ఏమాత్రము కలత చెందక సహింపవలెను. హరే కృష్ణ. 14 చదవమంటారండి? చిన్నదే కదా హరే మాతాజీ, హరే చదువు. కృష్ణ అమ్మ 14 చదివేసేయండి అమ్మ. సరే. నా అభిప్రాయము ప్రకారము ఇది ఎంతయు అనివార్యమైన కాలము వలననే సంభవించి ఉన్నది. మేఘమండలము వాయువు వశమై ఉన్నట్లు ప్రతి లోకవాసులను అట్టి అనివార్యమైన కాలమునకు వసులై ఉందురు. భాష్యం. సమస్త లోకముల పైన కాల నియంత్రణము ఉన్న రీతిగాని విశ్వమందలి సమస్త ప్రదేశము పైనను కాల నియంత్రణ ఉన్నది. మేఘమండలముగా వాయువు అధీనమున ఉండు రీతి సూర్యునితో సహా పెద్ద పెద్ద గ్రహములన్నీయును వాయువు చేతనే నియంత్రింపబడుచుండును. అదే విధముగా అనివార్యమైన కాలము వాయువును ఇతర మూలకములను కూడా నిగ్రహించుచున్నది. ఈ విధముగా భౌతిక జగమునందలి శ్రీకృష్ణ భగవానుని శక్తిపూర్వక ప్రాతినిధ్యమైన దివ్య కాలముచే సమస్తము అదుపులో నుంచబడుచున్నది. తత్కారణముగా ధర్మరాజు అనూహ్యమైన కాల ప్రభావమునకు చింతింపవలసిన అవసరమే మాత్రము లేదు. భౌతిక జగమున ఉన్నంత కాలము ప్రతి ఒక్కరూ కాలము యొక్క చర్య ప్రతిచర్యలను అనుభవింపవలసి ఉండును. తాను జన్మమున పాపములు చేసిననియు తత్ఫలితముగా దుఃఖములను అనుభవించుచుంటుననియు ధర్మరాజు తలపరాదు. పరమ పవిత్రుడైన వాడు కూడా భౌతిక ప్రకృతి యొక్క పరిస్థితి వలన క్లేశమూలం అనుభవించవలసి ఉంచును. కాని ఆ పవిత్రాత్ముడు ధర్మ నియమానుసారము వర్తించుచు బ్రాహ్మణులు వైష్ణవులచే మార్గదర్శనము చేయబడేది కారణమున శ్రీకృష్ణ భగవానుని ఎడ పూర్ణ శ్రద్ధను కలిగి ఉండును. ఈ 3 మార్గదర్శనం విషయములే మానవుని జీవన లక్ష్యము కావలెను. కాలము యొక్క జిత్తులచే ఎవ్వరునూ కలత చెందరాదు. విశ్వమును నియంత్రించడి బ్రహ్మదేవుడు కూడా కాలము యొక్క అధీనములో ఉన్నట్టివాడే. కనుకనే ధర్మ విరతుడైనప్పటికీ కాలమునకు అధీనమైనతనని ఎవ్వరునూ కలత చెందరాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. బాలామణి మాతాజీ ఉన్నారమ్మా? పుష్ప మాతాజీ, కళామాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 15వ శ్లోకం వినిపిస్తుంది కదా ప్రభుజీ? యత్ర ధర్మసుతో రాజా గదాపాణిర్వృకోదరః కృష్ణో స్త్రీగాంధీవం చాపం సుహృత్కృష్ణస్తతో విపత్. అహో, కాల ప్రభావం ఎంత విచిత్రమైనది! అది నిక్కముగా అనివార్యమైనది. లేనిచో ధర్మదేవత తనయుడైన ధర్మరాజు, గదాధారి అయిన భీముడు, గాంధీవమున దాల్చిన గొప్ప విలుకాడైన అర్జునుడు మరియు అన్నిటికీ మించిన పాండవులకు ప్రత్యక్ష హితైషి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఉన్న చోట విపత్తులు కలుగుట అన్నది ఎట్లు సంభవము? భాష్యము. భౌతిక ఆధ్యాత్మిక వనరులకు సంబంధించినంత వరకు పాండవులకు దేనియందునూ కొరత లేదు. మహావీరులైన భీమార్జునులు నిలిచియున్న కారణముగా
వారు భౌతికముగా సమస్తమును కలిగి ఉన్నారు. ఇక ధర్మరాజు స్వయముగా ధర్మమునకు చిహ్నమై ఉన్నాడు. అన్నిటికీ మించిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు స్వయముగా వారి వ్యవహారములందు హితైషిగా వర్తించును. అయినప్పటికీ పాండవుల పక్షమున పలు విపత్తులు సంభవించినవి. శ్రీకృష్ణుని ప్రత్యక్ష పర్యవేక్షణలో పుణ్యకర్మల బలము, మానవ బలము, రాజనీతి బలము, ఆయుధ బలము మొదలగునవి కలిగి ఉన్నను వారు పెక్కు కష్టములను అనుభవించిరి. వారి అది అనివార్యమైన కాలము యొక్క ప్రభావముగా మాత్రమే వివరింపబడగలదు. కాలమనున్నది శ్రీకృష్ణ భగవానుతో ఏకమైనట్టిది కనుకనే కాల ప్రభావము ఆ దేవదేవుని వివరింపరానట్టి ఇచ్ఛను సూచించుచున్నది. తత్కారణమున ఏదేని విషయము మానవ పరిధికి మించిపోయినప్పుడు చింతించుట నిరర్థకము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. 16వ శ్లోకం. ఓ రాజా, భగవానుని శ్రీకృష్ణుని యోచనను ఎవ్వరూ ఎరుగుజాలరు. మహాతత్వవేత్తలైన వారు తీవ్రముగా విచారణలు కావించినను ఆ విషయమున మోహితులగుచున్నారు. భాష్యం. తన పూర్వ పాప కర్మలు వాటి ఫలితములైన క్లేశముల ఎడ ధర్మరాజు మోహము పరమ ప్రామాణికుడైన భీష్మునిచే 12 మహాజనులలో ఒకడు సంపూర్ణముగా నిరసింపబడినది. అనంతకాలము నుండి బ్రహ్మరుద్రాది దేవతతో సహా ఎవరను శ్రీకృష్ణ భగవాని యోచనను పోయిరనడి విషయమును భీష్ముడు ధర్మరాజునకు నచ్చజెప్ప యత్నించుచున్నాడు. ఇక అట్టి ఎడ దానిని మనం ఎట్లు అవగతం చేసుకొనగలం? దాని గూర్చి విచారణ కావించుట కూడా వ్యర్థ కార్యం. మునుల యొక్క జిజ్ఞాసాపూర్వకమైన తత్వ విచారణలు కూడా శ్రీకృష్ణ భగవాని యోచనను అవగతపరచలేవు. కావున ఈ విషయంలో ఎట్టి వాదోపవాదములు లేకుండా ఆ దేవతకు కట్టుబడి వర్తించుటయే ఉత్తమ విధానం. వాస్తవమునకు పాండవుల కష్టములు వారి పూర్వకర్మల వలన కలగలేదు. ధర్మయుక్తమైన రాజ్యమును ఏర్పరచవలనడి యోచన భగవానుడు అమలుపరచవలసి ఉన్నందున భక్తులు ధర్మజయమును స్థాపించుటకై కష్టములను ఎదుర్కొనవలసి వచ్చాను. ధర్మ విజయమును గాంచి భీష్మదేవుడు నిక్కముగా సంతృప్తి చెందను. తాను ధర్మరాజుకు విరుద్ధముగా యుద్ధము కావించినను అతడు సింహాసనమును అధిష్ఠించుటను గాంచి భీష్ముడు మిక్కిలి మొదమొందాను. ఎవరు యత్నించినను ధర్మమును జయింపజాలదని శ్రీకృష్ణ భగవానుడు చూపదలిచినందున భీష్ముడు వంటి యోధుడును కురుక్షేత్ర రణమున జయమును పొందలేకపోయాను. భీష్ముడు శ్రీకృష్ణ భగవాని భక్తుడైనను ఆ దేవదేవుని సంకల్పము చేతనే పాండవులకు విరోధముగా యుద్ధము చేయదలిచను. భీష్ముని వంటి యోధుడైనను అధర్మ పక్షమును వహించినచో జయమును పొందజాలడని భగవానుడు తెలియజేయగోరుటయే అందులకు కారణం. హరే కృష్ణ ప్రభు. ఉన్నారమ్మా? ఆయన మీటింగ్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. 17వ శ్లోకం. తస్మాదిదం దైవతంత్రం వ్యవస్య భరతర్షభ తస్యానువిహితో నాథా పాహి ప్రజా ప్రభోః. కావున ఓ భరతశ్రేష్ఠ యుధిష్ఠర, ఇది అంతయు భగవానుని యోచనేయని నేను భావించుచున్నాను. అట్టి అచింత్యమైన భగవత్ సంకల్పమును ఆమోదించి దానిని అనుసరింపుము. ఇప్పుడు నీవు పాలనాధికారివైతివి కనుక ఓ ప్రభు, అనాథలైన ప్రజల రక్షణాభారమును నీవిప్పుడు స్వీకరింపవలెను. భాష్యము. ఇంటి ఇల్లాలు తన కుమార్తెకు ఉపదేశము చేయుట ద్వారా కోడలికి ఉపదేశము గావించునని ఒక సామెత కలదు. అదే విధముగా భగవానుడును భక్తులకు ఉపదేశము చేయుట ద్వారా జగత్తునకు ఉపదేశము కావించును. భక్తుడైన వాడు భగవాను నుండి క్రొత్తగా తెలిసి కొనవలసినది ఏదియునూ ఉండదు. ఏలయన ఆ దేవదేవుడు శ్రద్ధావంతుడైన భక్తునికి అంతరంగము నుండియే సదా ఉపదేశములు గావించుచుండును. కనుకనే భగవద్గీతోపదేశముల సందర్భము వలె ఎన్నడైనను భక్తునకు ఉపదేశము జరిగినట్లు కనిపించినచో అది కేవలము అల్పజ్ఞులైన జనులకు ఉపదేశము చేయు నిమిత్తమే అయి ఉన్నది. తత్కారణమున ఏమాత్రము కలత చెందక భగవానుని నుండి సంప్రాప్తమైన కష్టములను వరదానముగా అంగీకరించుట అనునది
భక్తుని ధర్మమై ఉన్నది. ఎటువంటి సంశయము లేకుండా రాజ్య పాలనా భారమును స్వీకరింపుమని ఇచ్చట భీష్మదేవుడు పాండవులకు ఉపదేశించుచున్నాడు. కురుక్షేత్ర యుద్ధ కారణమున అనాథలైన ప్రజలు ధర్మరాజు పాలనకై వేచియుండిరి. శుద్ధ భక్తుడైన వాడు తనకు కలుగు కష్టములను భగవత్ ప్రసాదముగా భావించును. భగవానుడు పూర్ణుడు కనుక ఆ రెండింటి నడుమ ఎటువంటి లౌకిక భేదము లేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. 18వ శ్లోకం. ఏష వై భగవాన్ సాక్షాదాద్యో నారాయణ పుమాన్ మోహయన్ మాయయా లోకం గూఢశ్చరతి వృష్ణిషు. అనువాదము. అచించుడైన ఆది పురుషుడే ఈ శ్రీకృష్ణుడు. ఇతడే దివ్య భోక్త అయిన ఆది నారాయణుడు. కాని విష్ణు వంశమున ఇతడు మనలో ఒకని వలె చరించుచు తనచే సృష్టింపబడిన మాయచే మనలను మోహపరుచుచున్నాడు. భాష్యము. వేద పద్ధతిలో జ్ఞాన సముపార్జన అన్నది ఆనుమానిక విధానము. అటువంటి వేద జ్ఞానము గురు శిష్య పరంపర రూపంలో ప్రామాణికులైన వారి నుండి సంపూర్ణముగా లభించగలదు. అల్పజ్ఞులైన కొందరు తలచినట్లుగా అట్టి జ్ఞానము ఎన్నడను మూర్ఖమైనది కాదు. తండ్రిని గుర్తించుటలో తల్లియే ప్రమాణము. అటువంటి రహస్య జ్ఞానమునకు ఆమెయే అత్యున్నత ప్రమాణం. అనగా ప్రమాణం ఎన్నడను మూర్ఖము కానేరదు. ఈ సత్యమే భగవద్గీత ఎందని చతుర్థాధ్యాయమున ద్రోపబడినది. అభ్యాసము కొరకు ప్రామాణికుల నుండి గ్రహించడమే ఉత్తమ మార్గము. ఇదే పద్ధతి సర్వ జగత్తునందు సత్యముగా స్వీకరింపబడినను మొండివాదము చేసిన వాడే దీనికి విరుద్ధముగా పలుకును. ఉదాహరణకు అంతరిక్ష వాహనముల ద్వారా అంతరిక్షమునకు ప్రయాణించే శాస్త్రజ్ఞులు తాము చంద్రుని వెనుక భాగమునకు ప్రయాణింపనున్నామని పలికినచో జనులు ఆ కథలను గుడ్డిగా నమ్ముదురు. నవీన శాస్త్రజ్ఞులను జనులు ప్రామాణికులని అంగీకరించుటే అందుకు కారణము. ఈ విధముగా ప్రామాణికులైన వారు పలుకుచుండగా జనసామాన్యము విశ్వసించుచుందురు. కానీ వేద సత్యములను మాత్రము వారు విశ్వసింపరు. ఒకవేళ అంగీకరించినను వాటికి విపరీత వ్యాఖ్యానములు చేయుచుందురు. కనుక ప్రతి ఒక్కరూ వేద జ్ఞానము యొక్క ప్రత్యక్షానుభవమును పొందవలసి ఉన్నది. కానీ మూర్ఖముగా వారు దానిని నిరసించుచున్నారు. దీని సారాంశం ఏమనగా గతి తప్పిన మానవుడు కేవలము శాస్త్రజ్ఞుడి ఒకే ఒక ప్రమాణమును విశ్వసించుచు వేద ప్రమాణము త్రోసిపుచ్చును. దాని ఫలితముగా జనులు భ్రష్టులేరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ ఇది 397 కదా ప్రభుజీ? శ్రీకృష్ణుని ఆది పురుషుని గాను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్కున్నాం ప్రభుజీ. శ్రీకృష్ణుని ఆది పురుషుని గాను మరియు ఆదినారాయణుని గాను ఇచ్చట ఒక పరమ ప్రామాణికుడు పలుకుచున్నాడు. పరమాద్వైతి అయిన శంకరాచార్యులు కూడా తమ గీతా భాష ఆరంభమున భగవానుడైన నారాయణుడు భౌతిక సృష్టికి పరమైన వాడిని పలికి ఉన్నాడు. నారాయణ పరో వ్యక్తాద్ అండమవ్యక్త సంభవం అండస్యాస్మిమే లోకాః సప్తద్వీపాచ మేదిని. ఈ విశ్వము భౌతిక సృష్టులలో ఒకటైనను నారాయణుడు మాత్రము భౌతికములైన వాటికి పరుడై ఉన్నాడు. ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధాంతము నెరిగిన 12 మహాజనులలో భీష్మదేవుడు ఒకడు. శ్రీకృష్ణుడు ఆది పురుషుడని అతడు ధృవపరిచిన విషయము అద్వైతి అయిన శంకరాచార్యుని చేతను బలపరపబడినది. ఇతర ఆచార్యులందరూ ఈ ధృవీకరించి ఉన్నందున శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించకపోవటకు ఎట్టి అవకాశము లేదు. శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా ఆదినారాయణుడని భీష్మదేవుడు పలుకుచున్నాడు. ఇదే విషయమును బ్రహ్మదేవుడు కూడా శ్రీమద్ భాగవతమునందు ధృవపరిచి ఉన్నాడు. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడే ఆది నారాయణుడు. ఆధ్యాత్మిక జగమునందు అనంత సంఖ్యలో నారాయణులు గలరు. ఒకే భగవత్ స్వరూపులైన వారందరూ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని ప్రధాన విస్తృతాంశములై ఉన్నారు. శ్రీకృష్ణుడు స్వయముగా తొలుత బలదేవుని రూపమున విస్తారమునందగా బలదేవుడు తదుపరి సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వాసుదేవుడు, నారాయణుడు, పురుషుడు, రాముడు, నృసింహుడు వంటి ఇతర రూపములుగా విస్తరించును. ఏకమైన ఈ విస్తారములన్నీయును ఒకే విష్ణు తత్వములుగా పిలువబడును.
శ్రీకృష్ణుడు ఇటువంటి ప్రధాన విస్తారములన్నింటికి ఆది మూలమైనందున పూర్ణ పురుషోత్తముడై ఉన్నాడు. అతడే భౌతిక జగత్తునకు సృష్టికర్త. వైకుంఠలోకములందలి అధిష్టాన దైవమైన నారాయణుడు అతడే. కనుకనే జనులలో అతని సంచారము ఒక రకముగా మోహకారకమైనటిది. కనుకనే తన కర్మల మర్మము నిరుగజాలక మూఢజనులు తనను సామాన్య జనులలో ఒకనిగా తలతొరని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు పలికియున్నాడు. శ్రీకృష్ణ భగవానుని ఆంతరంగిక బహిరంగ శక్తులు మూడవదైన తటస్థ శక్తిపై ప్రభావము చూపుట వలననే ఆ దేవదేవుని గూర్చిన మోహము కలుగుచున్నది. జీవులందరూ అట్టి తటస్థ శక్తి విస్తారములే అయ్యున్నారు. ఆ విధముగా వారు కొన్ని మార్లు ఆంతరంగిక శక్తిచే మరికొన్ని మార్లు బహిరంగ శక్తిచే మోహమునకు గురియగుచుందురు. ఆధ్యాత్మిక జగమనందు శ్రీకృష్ణ భగవానుడు తన ఆంతరంగిక శక్తిచే అసంఖ్యాక నారాయణ రూపములలో విస్తరించి జీవుల నుండి భక్తియుత సేవను స్వీకరించుచుండును. అట్లే ఆ దేవదేవుడి వివిధ జీవ జాతులలో గల జీవులకు తనతో గల సంబంధమును పునరుద్ధరించుటకు తన బాహ్యశక్తి విస్తారముల ద్వారా దేవ మనుష్య తిరియక్ జంతువులందు భౌతిక జగమున అవతరించుచుండును. కానీ అట్టి మాయను భీష్మదేవుని వంటి పరమ ప్రామాణికులు ఆ దేవదేవుని కరుణ చేతనే తప్పించుకొనగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. 19వ శ్లోకం. అస్యానుభావం భగవాన్ వేదగుహ్యతమం శివః దేవర్షి నారదః సాక్షాత్ భగవాన్ కపిలో నృప. ఓ రాజా, శివుడు, దేవర్షి అయిన నారదుడు, భగవద్ అవతారమైన కపిలుడు మొదలగు వారందరూ ఈతని మహిమలను ప్రత్యక్షానుభవము ద్వారా పరమ గోప్యముగా నెరిగి ఉన్నారు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులందరూ భావకులై ఉన్నారు. అనగా పలు విధములైన దివ్యమగు ప్రేమయుత సేవలలో భగవానుని మహిమలను తెలిసిన వారని భావము. భగవానుని ప్రధాన రూపమునకు అసంఖ్యాక విస్తారములున్నట్లే అతని శుద్ధ భక్తులు కూడా అసంఖ్యాకములుగా ఉన్నారు. వారందరూ పలు విధములైన రసభావనలలో భక్తియుత సేవలో నియుక్తులై ఉందురు. భగవానుని పరమ భక్తులు 12 కలరు. బ్రహ్మ, నారదుడు, శివుడు, సనక సనందనాదులు, కపిలుడు, మనువు, ప్రహ్లాదుడు, భీష్ముడు, జనకుడు, సుఖదేవ గోస్వామి, బలి మహారాజు, యమధర్మరాజు అనడి వారలే ఆ 12 మంది. ఆ విధముగా భగవన్ మహిమల నెరిగిన ఈ 12 మందిలో ఒకడైన భీష్ముడు ఇచ్చట కేవలము 3 నామములనే ప్రస్తావించినాడు. రోమాంచము, కంపనము, అశ్రువులు, స్వేదము వంటి లక్షణములను భక్తి తన్మయత్వంలో ప్రదర్శించు భక్తుడే అనుభావమును భగవన్ మహిమను గూర్చి ఎరుగగలడని నవయుగపు ఆచార్యులలో ప్రముఖులైన విశ్వనాథ చక్రవర్తుల వారు పలికి ఉన్నారు. భగవానుని మహిమలను గూర్చి స్థిరమైన అవగాహన ఏర్పడినప్పుడు అట్టి భక్తి లక్షణములు మరింతగా వృద్ధి నొందగలవు. అటువంటి భావములే యశోదా కృష్ణుల నడుమ శ్రీకృష్ణుని త్రాళ్ళతో బంధించుట మరియు అర్జునుని యొక్క ప్రేమ కారణమున భగవానుడు రథసారథ్యము వహించుటయందు ప్రదర్శింపబడినవి. భక్తులకు అతడు లొంగి ఉండుట చేతనే ఆ లీలలు ప్రదర్శింపబడినవి. భగవానుని లీలలలో అది మరి ఒక విశేషము. సుఖదేవ గోస్వామి, సనక సనందనాదులు ఆధ్యాత్మిక స్థితిని పొంది ఉన్నను భగవానుని వేరొక భావముచే ఆకర్షితులై శుద్ధ భక్తులుగా మారిరి. భగవానుడు భక్తులకు కలుగజేసే కష్టములు కూడా వారిరువురి నడుమ కొనసాగు ఒక రకమైన ఆధ్యాత్మిక భావమే అయి ఉన్నది. కనుకనే శ్రీకృష్ణుడు, నేను నా భక్తుని కష్టమునకు గురి చేయుదును, అంతటా అతడు నా దివ్యమగు భక్తి భావములో మరింతగా పవిత్రుడు కాగలడు అని పలికి ఉండెను. భక్తుడైన వానిని కష్టములకు గురి చేయుట అనునది కేవలము అతనిని మిథ్యాపూర్ణమైన భౌతిక బంధముల నుండి ముక్తిని కావించుట కొరకే. జగమునందలి లౌకిక బంధములు భౌతిక ఆనందముపై ఆధారపడి ఉండగా అట్టి ఆనందము భౌతిక సంపత్తులపై ఆధారపడి ఉండును. కనుక అటువంటి భౌతిక సంపత్తులు భగవానునిచే హరింపబడినచో భక్తుడు 100కి 100 భగవానుని దివ్యమగు భక్తియుత సేవకే ఆకర్షితుడు కాగలడు. ఈ విధముగా భగవానుడు భౌతిక స్థితి అనడి పంకము నుండి పతిత జీవుని ఉద్ధరించును.
అనగా భగవానునిచే భక్తునకు కలిగించబడు కష్టములు పాపకర్మల వలన కలిగడి కష్టములకు పూర్తిగా భిన్నమైనట్టివి. శ్రీకృష్ణుని యొక్క ఇట్టి దివ్య మహిమలు మహాజనులైన బ్రహ్మదేవుడు, శివుడు, నారదుడు, కపిలుడు, సనక సనందనాదులు, భీష్ముడు వంటి వారులకు ప్రత్యేకముగా సువిదితములు. పూర్వము తెలిపినట్లుగా వారి కరుణచే అట్టి మహిమలను మనుజుడు గ్రహింపగలడు. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు ఉన్నారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ ఉన్నారండి, చదువుతున్నానండి. 20వ శ్లోకము. ఓ రాజా, ఎవరినైతే నీవు అజ్ఞానం చే మేన భావ అని ప్రియ మిత్రుడని, ప్రియాభిలాషి అని, సచివుడని, దూతయని, సుహృద్ని భావించితో అతడే సాక్షాత్తుగా దేవదేవుడు. భాష్యం. శ్రీకృష్ణుడు పాండవుల మిత్రునిగా, మేన భావగా, శ్రేయోభిలాషిగా, సచివునిగా, దూతగా, సుహృద్దుగా వర్తించినను సాక్షాత్ దేవదేవుడే. అతడు తన శుద్ధ భక్తుల ఎడగల నిర్హేతుకమైన కరుణ మరియు కృప వలన పలు రకములైన సేవలు నొనర్చుచుండెను. దీని భావము దేవదేవునిగా అతడు తన స్థానమును కొనినాడని కాదు. అతడు సామాన్య మానవుడని తలంచ మూర్ఖత్వమే కాగలదు. 21. దేవదేవుడైనందున ఇతడు సర్వ హృదయమందు విరాజమానుడై ఉన్నాడు. సమదర్శి అయిన అతడు వైషమ్యమనడి అహంకారమున దూరుడు. తత్కారణమున ఇతడు ఏది వనర్చినను అది భౌతికత్వమునకు పరమయుండును. అంతేగాక ఇతడు సమచిత్తము కలిగిన వాడు. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడైనందున ఏదియును అతని నుండి భిన్నముగా లేదు. అతడే కైవల్యము, అనగా అతడు తప్ప అన్యమైనది వేరొకటి లేదు. ప్రతిదియు మరియు ప్రతివాడును ఆ దేవతని శక్తి యొక్క వ్యక్తీకరణమే. ఈ విధముగా అతడు తనకు అభేద్యమైన తన శక్తి రూపంలో సర్వత్రా స్థితుడై ఉన్నాడు. సూర్యకిరణములు సూర్యరశ్మిచే సూర్యుడు గుర్తించబడను. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తుల ద్వారా సర్వత్రా విస్తరించి ఉన్నాడు. పరమాత్మునిగా ఆ దేవదేవుడు దివ్య నిర్దేశకుని రూపమున సర్వుల యందును వసించి ఉన్నాడు. అనగా అతడు జీవుల రథసారథిగాను సచివునిగాను వర్తించునే ఉన్నాడు. కనుక అర్జుని రథసారథిగా మారినప్పుడు అతడు దివ్య స్థితిలో ఎట్టి మార్పు కలగలేదు. కేవలము భక్తికి సేవాబలమే అతని రథసారిగా లేదా దూతగా ఉండి చేయడు. పూర్ణుడైన అతని భౌతిక భావనాపూర్ణమైన జీవనముతో ఎట్టి సంబంధము లేదు. ఈ కారణము చేతనే శ్రీకృష్ణుని ఉచ్చ నీచ కర్మలన్నవి లేవు. భగవానుడైన కారణమున అతనికి అహంకారం లేదు. తత్కారణము తనకు అన్యమైన దేనితోనూ అతడు తను గుర్తించడు. భౌతిక భావనాపూర్ణమైన అహంకారం తన యందు సమతుల్యమై ఉన్నందున శుద్ధ భక్తులకు రథసారి అయ్యుటయు అతడు చిన్నతనముగా భావించలేదు. శుద్ధ భక్తిని మహిమయే అటువంటిది. కేవలం అతడు ఒక్కడే ప్రేమమయుడైన భగవాని సేవ చేయించుకొనగలడు. హరే కృష్ణ. థ్యాంక్స్. మాతాజీ ఉన్నారా ప్రభు? రామలక్ష్మి మాతాజీ ఉన్నానండి. హరే కృష్ణ ప్రభుజీ. పేజ్ నెంబర్ ఎంత అండి? ఇది నా పుస్తకంలో 401 అమ్మా. 22వ శ్లోకము. 401 అండి. ఎంతమ్మా? 363 అంటమ్మా మీ పుస్తకంలో. 22వ శ్లోకం. 22వ శ్లోకం అమ్మా. సర్వులేడా సమానము చదువు. సర్వుల ఎడ సమానమగు దయను కనుబరచువాడైనను నేను అనన్య సేవకుడైనను కారణమున ఈ దేవదేవుడు నా ప్రాణత్యాగ సమయమున అత్యంత హృదయతో నాకు దర్శన మొసిగినాడు. భాష్యము. దేవదేవుడును పూర్ణ పురుషోత్తముడను అగు శ్రీకృష్ణుడు సర్వుల ఎడ సమముగా వర్తించువాడైనను సంపూర్ణ శరణాగతుడను మరియు తనను తప్ప వేరొక రక్షకుని గాని ప్రభువుని గాని ఎరుగని వాడును అగు అనన్య భక్తుని ఎడ అధికమగు శ్రద్ధను కనబరుచుచుండును. రక్షకునిగా, మిత్రునిగా, ప్రభువుగా ఆ దేవదేవుని యందు అనన్య శ్రద్ధను కలిగి ఉండుట అనున్నది నిత్య జీవనపు సహజ స్థితి. జీవుడు ఆ విధంగా తనను తాను పూర్ణ పరాధీన స్థితిలో నిలుకొనినప్పుడే సంపూర్ణ నందమును
పొందగలుగునట్లుగా అతడు భగవత్ సంకల్పముచే సృష్టింపబడినాడు. దీనికి విరుద్ధన్వ స్వభావమే పతనమునకు కారణము కాగలదు. భౌతిక జగమునందు భోగానుభవమును పొందుటకు తాను స్వతంత్రుడునని తప్పుగా భావించుట చేతనే జీవుడు ఆ విధంగా పతనము చెందగలడు. ఈ కష్టములన్నింటికీ మూల కారణము మధ్యహంకారమే. అనగా ప్రతి ఒక్కరూ సర్వావస్థలయందును శ్రీకృష్ణుని వైపునకే ఆకర్షితులు కావలసి ఉన్నది. భీష్ముడు తన అనన్య భక్తుడైనందునే శ్రీకృష్ణ భగవానుడు అతన్ని శరణ్య మరణశయ్య చెంత దర్శనమొసగెను. శ్రీకృష్ణుడు తన మేనభావి అయిన కారణమున అర్జునుడు ఆ దేవదేవునితో కొంత దేహపరమైన సంబంధము కలిగి ఉన్నాడు. కాని భీష్మునకు అట్టి దేహపరమైన సంబంధమేది లేదు. కావున అచ్చట ఆకర్షణకు కారణము ఆత్మతో గల సన్నిహిత సంబంధమే. అయినప్పటికీ దేహపర సంబంధమే మిగుల ప్రియకరము స్వాభావికము కనుక నందమహారాజు తనయునిగా, యశోదాదేవి పుత్రునిగా, రాధారాణి ప్రియునిగా సంబోధించినచో శ్రీకృష్ణుడు మిగుల ప్రియము నొందును. భగవానునితో దేహపర సంబంధము ద్వారా కలిగేది అనుబంధము భగవానుని ప్రేమయుత సేవలలో ఒకటి. భీష్మదేవుడు ఇటువంటి దివ్య రసస్వాదనపు మధురిమను ఎరిగియుండుట చేతనే నందనందన లేదా యశోదనందన ఎన్నడి నామముల వలె విజయసఖ, పాదసఖ వంటి నామములతో శ్రీకృష్ణుని సంబోధించగోరెను. అనగా ఆధ్యాత్మిక మధురిమను పొందుటకు ప్రామాణికులైన భక్తుల ద్వారా ఆ దేవదేవుని దరిచేరుటయే ఉత్తమోత్తమ మార్గము. నేరుగా సంబంధమును నెలకొల్పుకొనుటకు ఎవరును యత్నించరాదు. మనలను సరి అయిన మార్గంలో నడుపుటకు యోగ్యమైన మధ్యమము అందులకు అత్యంత అవసరం. 23. అనన్య హరే కృష్ణ ప్రభు. జయదామ మాత చదువుతారమ్మా. హరే కృష్ణ చదువుతుంది. 23వ శ్లోకం. భక్తావేశ మనో యస్మిన్ వాచా యన్నామ కీర్తయన్ చజన్ కలేవరం యోగి ముచ్యతే కామకర్మభిః. అనన్య భక్తి చేతను, జ్ఞానము చేతను, పవిత్రమైన నామ కీర్తనము చేతను భక్తుని మనస్సునందు సాక్షాత్కరించిన శ్రీ భగవానుడు దేహత్యాగ సమయమున ఆ భక్తుని సర్వ విధములైన కామ్య కర్మల బంధము నుండి ముక్తులు చేయండి. భాష్యము. మనస్సును సమస్త ఇతరముల విషయం నుండి దూరము కావించి కేంద్రీకరించటే యోగం అనబడను. అదే సమాధి లేక భగవత్ సేవ రెండు 100కి 100 పాళ్ళు నియుక్తమవుట కాదు. ఆ విధముగా మనస్సును కేంద్రీకరించువాడే యోగి అనబడ్డాడు. అటువంటి యోగి శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సత్యము, ఆత్మనివేదన మరడి నవవిధ భక్తి మార్గములతో సంపూర్ణముగా శ్రీకృష్ణ భగవానుని ఆలోచనలు ఎందే తన చిత్తమును రమించు రీతిగా 24 గంటలు భక్తియుత సేవలో నియుక్తులగును. సమాధి యొక్క అత్యున్నత పూర్ణస్థితిని వర్ణించే విషయమున భగవద్గీతను వివరింపబడి అటువంటి యోగాభ్యాసం ద్వారా భక్తియుత సేవ ద్వారా కలయిక మనుషులు భగవానుచే గుర్తింపబడ్డారు. అటువంటి తరుణపడైన భక్తుడు యోగులందరిలోనూ అత్యుత్తమైనది శ్రీకృష్ణుడు పలికి ఉన్నాడు. అట్టి పూర్ణుడైన యోగి భగవత్ కరుణచే ఆ దేవదేవుని యందు సంపూర్ణ జ్ఞానముతో మనస్సును కేంద్రీకరింపగలుగును. ఆ విధముగా దేహత్యాగములకు పూర్వము భగవాన్ని పవిత్ర నామను కీర్తించిన యోగి భగవాన్ని ఆంతరంగ శక్తి ద్వారా భౌతిక జీవనమును గాని దాని అనుబంధ విషయమును గాని లేనటువంటి నిత్య లోకముల్లో ఒక దారి ఎందుకు చేరుతున్నాడు. భౌతిక జీవనమున జీవుడు ప్రతి జన్మ ఎందును కర్మానుసారంగా త్రివిధ తాపములకు గురి కావలసి వచ్చింది. విషయ కోరికల వలన అట్టి భౌతిక జీవనం సంప్రాప్తించినది. భగవత్ సేవ అన్నది జీవుని సహజ కోరికలు నశింపచేయదు, కానీ అవి భక్తి సేవ అనేది శరీర ప్రయోజనం కొరకే వినియోగింపబడింది. ఇదే ఆధ్యాత్మిక లోకము చేరవలే కోరికను సఫలము కావించినది. భీష్మదేవుడు ఇచ్చట
భక్తి యోగం ప్రత్యేకమైన యోగమును గురించి తెలియచేస్తున్నాడు. భౌతిక దేహం త్యజించక పూర్వమే శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యక్షముగా తన సమక్షమున దర్శింపగలిగినట్టు భాగ్యశాలి అతడు. కనుకనే ఆ దేవదేవుడు తన దృష్టి ఎంత నిలుపవల్లని అతడు రాబోతున్నప్పుడు కోరి ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నిర్మలా మాత, శుభలక్ష్మి మాత ఉన్నారమ్మా? వదిలాను ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. చదవండి. 4వ శ్లోకము. చతుర్భుజములను దాల్చిన వాడును ఉదయించు సూర్యుని వంటి ఎర్రని నేత్రములతో ముఖపద్మమున చిరునవ్వును కలిగిన వాడును అగు నా ప్రభువు, నేను ఈ భౌతిక దేహమును పరిత్యజించు క్షణమున దయచేసి నా చెంతనే వేచి ఇండుగాక. భాష్యము. శ్రీకృష్ణుడు ఆదినారాయణుడే అని భీష్మదేవుడు సంపూర్ణముగా నెరిగి ఉన్నాడు. అతని ఆరాధ్య దైవము చతుర్భుజ నారాయణుడు. కానీ ఆ చతుర్భుజ నారాయణుడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రధాన విస్తారమేనని భీష్ముడు ఎరిగి ఉన్నాడు. అనగా శ్రీకృష్ణుడు తన చతుర్భుజ నారాయణ రూపముతో దర్శన మొసగవలనని భీష్ముడు ఇచ్చట పరోక్షముగా కోరుచున్నాడు. వైష్ణవుడైన వాడు తన వ్యవహారములో నమ్రతను కలిగియుండును. భౌతిక దేహమును వదిలిన పిమ్మట భీష్ముడు వైకుంఠధామమును చేరుట 100 పాళ్ళు నిశ్చయమే యున్నను. వినమ్రుడైన వైష్ణవునిగా అతడు దేవదేవుని సుందర ముఖార విందమును గాంచగోరెను. ఏలైనా ప్రస్తుత దేహమును వదిలిన పిమ్మట దేవదేవుని గాంచగలుగుట అతనికి సాధ్యము కాకపోవచ్చును. శుద్ధ భక్తులకు తన ధామ ప్రవేశమును ఆ దేవదేవుడు నిర్ణయించియే ఉన్నను భక్తుడన్నడను గర్వము చెందడు. కనుకనే నేను ఈ దేహమును త్యజింపనంత వరకు అని భీష్ముడు పలికి ఉన్నాడు. దీనిని బట్టి భీష్మదేవుడు తన ఇచ్ఛానుసారము దేహమును వీడగలడని విదితమగుచున్నది. ప్రకృతి నియమములచే అతడు ప్రభావితుడు కాలేదు. తాను కోరినంత కాలము దేహమునందు నిలవగలిగినంతటి శక్తిని అతడు కలిగి ఉండెను. అట్టి వరమును అతడు తండ్రి ద్వారా పొందియుండెను. తాను ఆ దేవదేవునిపై మనస్సును కేంద్రీకరించి ధ్యానమున సమాధి మగ్నుడగుటను శ్రీకృష్ణ భగవానుడు చతుర్భుజ నారాయణుని రూపమున తన ఎదుట నిలవవలనని భీష్ముడు కోరెను. అంతట భగవానుని చింతనలో మనస్సు పవిత్రత చెందగలదు. అటు పిమ్మట ఎచ్చటికేగినను అతనికి చింత లేదు. వాస్తవమునకు భగవద్ధామమును చేరవలనని శుద్ధ భక్తుడు ఆరాటపడడు. కేవలము శ్రీకృష్ణ భగవానుని సంకల్పము పైననే అతడు పూర్తిగా ఆధారపడి ఉండును. భగవానుడు తనను నరకమున కేగుమని కోరినను అతడు సమానంగానే తృప్తి చెందును. అన్ని పరిస్థితుల యందును భగవానుని చరణకమల చింతనలో సదా ధ్యానమగ్నుడైన తాను నిలిచి ఉండగలుగుటయే శుద్ధ భక్తుని ఏకైక కోరిక. శ్రీకృష్ణ భగవానుని చింతనమందే తన మనస్సు సంలగ్నమై ఉండగా తాను మరణింపగలుగుటయే భీష్మదేవుడు వాంఛించను. శుద్ధ భక్తుని యొక్క అత్యున్నత వాంఛ అదియే. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరమ్మా? నిర్మలా మాత ఉన్నారమ్మా? కళ్యాణి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. సూత ఉవాచ యుధిష్ఠిరస్తదా కన్యా శయానం సరపంజరే అప్రిచాదివా విధానర్తా రామనుషీనాం చానుసృణాత్వాం. సూత గోస్వామి పలికెను. భీష్మదేవుని హృదయమైన అలుపులు నారకించిన ధర్మరాజు పిదప వివిధ ధర్మ నియమములను గురించి ఋషుల సమక్షమున అతన్ని అడిగెను. భాష్యము. ఆ రీతి హృదయముగా పలుకుచూ తాను మరికొద్ది శాపట్లో మరణింపనున్నట్లు భీష్ముడు ధర్మరాజునకు ఎరుకపరిచెను. అంతట ధర్మ నియమముల గురించి అతడి నుండి తెలుసుకొనుటకు ధర్మరాజును శ్రీకృష్ణుడు ప్రోత్సహించెను. భీష్మదేవుని వంటి తన భక్తుడు భాష్యమునకు లౌకికుని వలె జీవించినను వ్యాసదేవునితో సహా పలువురు మునులు కన్నను అత్యంత శ్రేష్ఠుని తెలుచు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుని మునుల సన్నిధిలోని తన ధర్మ నియమముల గురించి భీష్ముని అడగమని ప్రేరేపించను. మరొక ముఖ్య విషయం ఏమనగా ఆ సమయం భీష్ముడు శరతల్పగతుడై ఉండుటే కాక ఆ స్థితి వలన మిక్కిలి బాధకు కూడా గురై ఉండెను. ఆ సమయమున అతనిని ఏ ప్రశ్నయు అడగరాదు. కానీ తన శుద్ధ భక్తుల ఆధ్యాత్మిక బలముచే అన్ని పరిస్థితుల యందును చక్కని దేహ మనోస్థితులను కలిగి ఉందని
శ్రీకృష్ణ భగవానుడు నిరూపించదలచను. ఆ విధముగా కృష్ణ భక్తుడైన వాడు ఉత్తమ జీవన విధానము గురించి పలుకుటకు అన్ని పరిస్థితుల యందు అర్హుడై ఉండును. అచ్చట చేరి ఉన్నవారు భీష్మ దేవుని కన్నా అధిక జ్ఞానవంతులుగా గోచరించను. వారిని అడుగుటకు బదులు తన సమస్యాపూర్ణ ప్రశ్నల పరిష్కారమునకు భీష్ముని ప్రశ్నించుటయే ఉత్తమని ధర్మరాజు కూడా భావించను. తన భక్తుని మహిమను సుస్పాతితము చేసడి చక్రపాణి అయిన శ్రీకృష్ణుని సంకల్పమే దీనికంతటికి కారణము. తనేడు తన కన్నను అధికముగా యశోవంతుడు అగుటయే తండ్రి వాచించెను. కనుకనే తన సేవ కన్నను తన భక్తుల సేవయే మరింత విలువైందని శ్రీకృష్ణ భగవాడు అత్యంత దృఢముగా ప్రకటించి ఉన్నాడు. ప్రభుజీ 26 చదవమంటారండి? లేదమ్మా, ముందుకు వెళ్దాంలేండి అమ్మా. దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభు ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. 26వ శ్లోకం. ధర్మరాజు విచారణపై అంతటా భీష్ముడు తొలుత స్వభావమును అనుసరించి ఉన్న వర్ణాశ్ర భాగములను వివరించాను. అటు పిమ్మట అతడు నివృత్తి ప్రవృత్తి మార్గము అనేది 2 విభాగములను క్రమబద్ధముగా తెలియజేసింది. భాష్యం. ప్రతి మానవుని యందును ఆధ్యాత్మిక గుణములు వృద్ధి చేసే క్రమముగా అతడు తన ఆధ్యాత్మిక అవగతము చేసుకున్నట్లు చేయుటకును భవబంధము నుండి ముక్తిని పొందుటకు తదనుగుణముగా వర్తించుటకును శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా భగవద్గీత 4.13 యోచించినట్లు 4 వర్ణములు 4 ఆశ్రమముల విధానము నిర్దేశితమై ఉన్నది. దాదాపు అన్ని పురాణాలందలి కథా విషయము ఈ భావనములోనే వివరించబడినది. మహాభారతమందు కూడా శాంతి పర్వంలోని 60వ అధ్యాయం నుండి భీష్మదేవునిచే ఈ విషయం మరింత విపులముగా వివరించబడినది. మానవ జీవితం సఫలముగా ముగించుట యందు శిక్షణను గురువుటకే నాగరిక మనుషుడు వర్ణాశ్రమ ధర్మమును ఉద్దేశించబడినది. ఆహారము, నిద్ర, భయము, మైథునములను కూడిండు జంతు జీవనములకు అత్యానుభవము భిన్నమైనది. కనుకనే క్రోధము చెందకుండుట, అసత్యం ఆడకుండుట, సమముగా దానము చేయుట, క్షమించుట, భర్త ద్వారానే సంతానమును పొందుట, దేహ మనోభ నిర్మలతను కలిగి ఉండుట, ఇతరుల ఎడల శత్రుత్వమును కలిగి ఉండకుండుట, సరళత్వము కలిగి ఉండుట, సేవకులను లేదా ఆధారపడిన వారిని సంరక్షించుట వంటి 9 లక్షణములను మానవులందరికీ భీష్మదేవుడు ఉపదేశించాడు. ఈ 9 ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్నవారు నాగరిక మనుషునిగా పిలువబడుటకు అర్హుడు కాడు. వీటితో పాటు బ్రాహ్మణులు, జ్ఞానవంతులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వేదశాస్త్రములందు తెలుపబడిన తమ వర్ణములకు సంబంధించిన విద్యుత్ ధర్మముల దృష్ట్యా ప్రత్యేక లక్షణములను పొందవలసి ఉన్నది. బుద్ధిమంతులైన మనుషునికి ఇంద్రియ నిగ్రహమే అత్యంత ముఖ్యమైన యోగ్యత. నీతిపూర్ణ జీవనములకు అదియే ఆధారం. అగ్నిసాక్షిగా పరిణయమాడిన భార్యతో కూడా మైథున భోగముందు నిగ్రహం అత్యంత అవసరం. దాని ద్వారా కుటుంబ నియంత్రణము అప్రయత్నముగా సిద్ధింపగలదు. బుద్ధిమంతునైన వాడు తాము వైదిక జీవన విధానమును పాటించకపోయినచో తన యోగ్యతలను నిందించుకొను. దీని భావం ఏమనగా బుద్ధిమంతులైన వారు వేదవాంగ్మయమును ముఖ్యముగా శ్రీమద్ భాగవతము మరియు భగవద్గీతలను శ్రద్ధాపూర్వకముగా అధ్యయనము కావించవలను. ఆ విధముగా వేద జ్ఞానము నేర్చుటకు మనుషుడు భక్తియుత సేవ యందు 100% నియమక్తుడైన భక్తుని దరిచేరవలను. అంతేగాక శాస్త్రములందు నిషేధించబడిన కర్మలను అతడు ఎన్నడూ చేయరాదు. పొగ త్రాగడివాడు లేదా మద్యపానము చేయవాడు అది అధ్యాపకుడెన్నడూ కాలేడు. కానీ నేటి ప్రస్తుత విద్యా విధానం అధ్యాపకునికి విశ్వవిద్యాలయం పట్టాలనుకున్నంత విలువ అతనికి నీతిమయమైన జీవనము లేదు. కనుకనే మేధా సంపత్తి యొక్క పలు రీతుల దుర్వినియోగమే విద్య యొక్క ఫలితమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. అమ్మా పద్మప్రియ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ చదువుతాం ప్రభుజీ. శత్రుడైన వాడు దానముసగవలనే కాని ఎట్టి పరిస్థితులలోనూ దానమును స్వీకరింపరాదని ప్రత్యేకంగా ఉపదేశించబడినది.
కానీ ప్రస్తుత పాలకులు ఏవియో కొన్ని రాజకీయ ఉత్పన్నములకై విరాళములను వసూలు చేయుదురే కాని ఉత్సవములందు పౌరులకు ఎన్నడూను దానమొసగరు. కానీ శాస్త్రములందు దీనికి విరుద్ధముగా తెలుపబడినది. క్షత్రియులు శాస్త్రములందు నిష్ణాతులై ఉండవలనే కాని అధ్యాపక వృత్తిని చేపట్టరాదు. పాలకులెన్నడూను అహింసా పరులగుటకు యత్నించి నరకమున కేగరాదు. కురుక్షేత్ర రణరంగమున అహింసాపరుడైన పిరికివాడగుటకు అర్జునుడు యత్నించినప్పుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు అతనిని తీవ్రంగా మందలించెను. బహిరంగముగా అట్లు అహింసా విధానమును స్వీకరింపదలిచిన అర్జునుని శ్రీకృష్ణుడు ఆ సమయమున ఆచరణ స్థాయికి నీచపరచెను. పాలనా వర్గము వారికి యుద్ధ విద్య యందు శిక్షణ గురువబడవలను. ఓట్ల ద్వారా పిరికి వారెన్నడను రాజ్య సింహాసనకు ఉద్ధరింపబడరాదు. పూర్వము చక్రవర్తులందరూ ప్రతాపవంతులై ఉండిరి కనుకనే రాజైన వాడు రాజధర్మములందు నిత్యముగా శిక్షణ గరుపబడినచో రాజరికమే కొనసాగవలను. రాజు లేదా దేశాధిపతి అయిన వాడు యుద్ధములో శత్రువులతో గాయపడినదే గృహమునకు అరుతించరాదు. కానీ నేటి కాలపు నామమాత్ర రాజు రణరంగమునెన్నడను దర్శింపడు. దేశ ప్రతిష్ట పేరుతో సైనికులలో రణోత్సాహమును కలిగించుటలో మాత్రము అతడు మిగులు నేర్పరై ఉండును. ఈ విధముగా పాలనా వర్గము వైశ్యులు శూద్రుల ముఖగా మారినంతనే రాజ వ్యవస్థ సంపూర్ణముగా భ్రష్టమైపోగలదు. ఇక వైశ్యులకు వ్యాపారస్థ వర్గం వారికి గోరక్షణము ప్రత్యేకముగా ఉపదేశించబడినది. గోరక్షణమునగా పాల ఉత్పత్తులైన పెరుగు వెన్నెలను అధికముగా ఉత్పత్తి చేయుటని భావము. వ్యవసాయము ఆహార పదార్థ పంపిణీలు కూడా వైశ్యవర్గము వారికి ముఖ్యమైన ధర్మములు. వేద జ్ఞానమునందలి విద్య మరియు దానము చేయుట యందు శిక్షణ వాటికి తోడ్పడగలవు. పౌరుల రక్షణాభారము క్షత్రియులకు అప్పగించబడినట్టు జంతువుల రక్షణాభారము వైశ్యులకు ఒసగబడను. జంతువుల వెన్నడును వధింపరాదు. అటువంటి జంతువధ అనాగరిక మానవ సమాజమునకు చిహ్నము వంటిది. ధాన్యము పండ్లు పాలు వంటి ఆహారములే మానవులకు సరి అయిన ఆహారం. కనుకనే పశు సంరక్షణకై మానవ సమాజము మరింత శ్రద్ధను కనపరచవలసి ఉన్నది. కర్మాగారములందు వినియోగించబడినచో శ్రామిక శక్తి దుర్వినియోగము కాగలదు. మానవులకు నిత్యావసరములైన ధాన్యమును పాలను పండ్లను కూరగాయలను ఎట్టి కర్మాగారములు సృష్టింపజాలవు. యంత్రములు యంత్ర పరికరములు ఉత్పత్తి ఎనున్నది స్వలాభాపేక్ష కలిగిన కొందరి కృత్రిమమైన విలాస జీవనమును వృద్ధి చేయుచు వేలాది సామాన్యులను ఆకలి మరియు ఆందోళన యందు నిలుపగలదు. ఇది ఎన్నడూను నాగరికత ప్రమాణము కారాదు. హరే కృష్ణ. చదివిన ప్రభుజీ. సరే తులసి మాతాజీ రామలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? అమ్మా వరలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. వరలక్ష్మి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను. శూద్ర వర్ణము వారు అల్పజ్ఞులు కనుక ఎన్నడూనో వారికి స్వతంత్రత నొసగరాదు. సమాజం నందలి మిగిలిన 3 ఉన్నత వర్ణముల వారికి సేవను కూర్చుటకే వారు నిర్దేశింపబడిరి. ఉన్నత వర్గం వారికి సేవను కూర్చుట ద్వారా శూద్ర వర్గం వారు సకల జీవన సదుపాయములను పొందవచ్చును. శూద్రులు ధనమును నిల్వ చేసుకొనరాదని ప్రత్యేకంగా తెలుపబడుతున్నది. వారు ధనమును కూడబెట్టినచో వెంటనే అది అంతయు మదిర మగువ జూదముల వంటి పాపకర్మల యందు వృధా కాగలదు. మదిర మగువ జూదములన్నవి జనులందరూ శూద్ర గుణం కన్నను క్రిందికి దిగజారిరని సూచించగలదు. ఇక ఉన్నత వర్గం వారు శూద్రుల పోషణాభారమును స్వీకరింపవలను. వారికి పాత వస్త్రములను లేదా వాడిన వస్త్రములను వసగవలెను. తన యజమాని శక్తిహీనుడు ముదుసలి అయినప్పుడు శూద్రుడు అతనిని వదిలివేయరాదు. యజమాని కూడా తనపై ఆధారపడిన సేవకులను సర్వ విధములుగా సంతృప్తి పరపవలను. ఏదైనా కార్యమును చేయుటకు మొదలు శూద్రులను తగినంత ఆహారము వస్త్రములతో సంతృప్తి పరపవలెను. నేటి కాలమున కోట్లాది రూపాయలను వెచ్చించి ఉత్సవములు నిర్వహింపబడినను శూద్రులకు కడుపు నిండుగా ఆహారం వసగుట గాని వస్త్రములు వసగుట గాని జరుగుటలేదు. కనుకనే వారు అశాంతికి లోనై అలజడులను సృష్టించుతున్నారు. అనగా వర్ణములు అనున్నవి వివిధ కర్మల విభాగములనియు మరియు ఆశ్రమ ధర్మం అనున్నది ఆత్మానుభవ మార్గంలో పురోగతి అనియు భావము. ఈ రెండును
ఒకదానితోనొకటి కలిసి ఉండి పరస్పర ఆధారములై ఉన్నవి. జ్ఞానము వైరాగ్యములను కలిగించుటయే ఆశ్రమ ధర్మం యొక్క ముఖ్య ప్రయోజనము. యోగ్యులైన మనుషులను తయారు చేయుటకు బ్రహ్మచర్యాశ్రమము చక్కని శిక్షణా స్థలము వంటిది. భౌతిక జగత్తు జీవునకు సరియైన వాసస్థానం కాదని బ్రహ్మచర్యాశ్రమమున బోధింపబడును. భవబంధమున గల బద్ధజీవులు అనాత్మకు బందీల వంటి వారు కనుక ఆత్మానుభవమే జీవన ముఖ్య లక్ష్యమై ఉన్నది. ఈ విధంగా ఆశ్రమ ధర్మము వైరాగ్యమును పొందుటకు చక్కని మార్గమై ఉన్నది. ఇట్టి వైరాగ్యమును పొందుటలో విఫలమైన వాడు అదే వైరాగ్య దృష్టితో గృహస్థాశ్రమమును స్వీకరించుటకు అనుమతింపబడును. కనుకనే పూర్ణ వైరాగ్యమును పొందినవాడు నేరుగా సన్యాసాశ్రమమును స్వీకరించి దానముపై జీవించవలెను. దానినతడు ధనము కూడబెట్టుటకు గాక చరమానుభవం కొరకై దేహ పోషణార్థమే వనరింపవలెను. గృహస్థాశ్రమము ఆసక్తుడైన మనుజునకు ఉద్దేశింపబడగా వానప్రస్థ సన్యాసాశ్రమములు భౌతిక జీవనమునందు అనాసక్తులైన వారికి ఉద్దేశింపబడినవి. అటువంటి అనాసక్తులైన వారికి ఇరువురికిని శిక్షణను గూర్చుటకే బ్రహ్మచర్యాశ్రమము ప్రత్యేకంగా నిర్దేశింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. శిరీష మాతాజీ ఉన్నారమ్మా? శిరీష మాతాజీ గారి, శాంతి మాతాజీ, గోవింద్ కృష్ణ ప్రభు, నీలిమ మాతాజీ, లలిత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఎవరమ్మా? లిస్ట్ ఉంటది. లలిత మాతాజీ చదవండి. 27వ శ్లోకం. దాన ధర్మాన్ రాజధర్మాన్ మోక్షధర్మాన్ విభాగసః స్త్రీ ధర్మాన్ భగవద్ ధర్మాన్ సమాసవ్యాసయోగతః. అతడు తదుపరి దాన ధర్మములను, రాజధర్మములను, మోక్ష ధర్మములను వాటి విభాగమును అనుసరించి వివరించెను. అటు పిమ్మట స్త్రీ ధర్మములను, భక్తుల ధర్మములను రెండింటినీ సంక్షేపముగాను మరియు విస్తారముగాను వివరించి చెప్పాను. భాష్యం. గృహస్థుని ముఖ్య ధర్మములలో దానమోసుకుట ఒకటి. గృహస్థుడు తన కష్టార్జితములో కనీసం 70% దానమోసుటకు సిద్ధంబడి ఉండవలెను. బ్రహ్మచారి అయిన వాడు యజ్ఞములను ఆచరింపవలెను. గృహస్థుడు దానమొసగవలెను. అట్లే వానప్రస్థ జీవనమందున్న వ్యక్తి లేదా సన్యాసాశ్రమమునందున్న వాడు తపస్సును అనుసరించవలెను. ఆత్మానుభవ మార్గమున సర్వాశ్రమముల వారి విద్యుక్త ధర్మములు ఇవే. ప్రపంచము భగవానుని సొత్తనడి అవగాహనము కలుగు రీతిలో బ్రహ్మచారి జీవనమున శిక్షణ గరుపబడును. అనగా ప్రపంచమునందు దేనికిని ఎవ్వరును యజమానులు కారు. ఈ కారణం చేత మైథున సుఖమును పొందుటకు ఒక రకముగా స్వేచ్ఛను కలిగినట్టి గృహస్థ జీవనమున భగవత్ సేవా కార్యమునకు మనుజుడు తప్పక దానమొసగవలెను. భగవానుని శక్తి నుండియే ప్రతి ఒక్కరి శక్తి ఉత్పన్నమగుట లేదా అరువు తెచ్చుకొనుట జరుగును. కనుక అట్టి శక్తి ఫలమును ప్రతి ఒక్కరూ భక్తియుత సేవా రూపమున తిరిగి అతనికే అర్పించవలసి ఉన్నది. సముద్రము నుండి మేఘముల రూపమున నీటిని గ్రహించిన నదులు తిరిగి ఆ సముద్రమునందే చేరు రీతి దివ్యమూలమైన భగవానుని శక్తి నుండి అరువు తెచ్చుకొనిన మన శక్తిని తిరిగి అతనికే అర్పించవేయవలము. అదే మన శక్తికి పూర్ణత్వం అనబడును. కనుకనే మనం ఏ కార్యము గావించినను, ఏ తపమాచరించినను, ఏ యజ్ఞము కావించినను, ఏది భుజించినను లేదా ఏది దానమొసగినను దానిని తనకే వసుగుమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు 9వ అధ్యాయం 27వ శ్లోకం యందు పలికి ఉన్నాడు. అరువు తెచ్చుకొనిన మన శక్తిని ఉపయోగించుకొను విధానం ఇదియే. మన శక్తి ఆ విధముగా వినియోగింపబడినప్పుడు అది సర్వ విధములైన భౌతిక కర్మముల నుండి పవిత్రత నొందగలదు. అటువంటి స్థితిలో భగవానుని సేవాయనడి సహజ జీవనమునకు మనము అర్హులు కాగలము. రాజకీయ ఆధిపత్యము కొరకు ముందుకెళ్దామమ్మా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. రాధాదేవిదాస్ మాతాజీ ఉన్నారమ్మా? సుజాత మాతాజీ ఉన్నాను ప్రభుజీ. చదవమంటారా? చదవండి. చదువుతారా? చదువుతాను. రాజకీయ కొరకైనటువంటి నేటి కాలం నందు రాజకీయం వలె కాక రాజధర్మము ఒక గొప్ప విజ్ఞాన శాస్త్రమై ఉన్నది.
రాజులు కేవలం శిస్తులు వసూలు చేయువారి వలె కాకుండా ఔదార్యం కలిగిన వారుగా క్రమ పద్ధతిలో శిక్షణ నొసగబడేవారు. కేవలము పౌరుల పురోభివృద్ధి కొరకే యజ్ఞము లాచరించినట్లుగా వారి శిక్షణ గడపబడిరి. ప్రజలను మోక్షము చెంతకు నడిపించుట రాజు యొక్క ప్రధాన ధర్మం. తమ రక్షణలో ఉన్నవారిని జన మృత్యు జరా వ్యాధుల నుండి ముక్తిని కలిగించు దివ్య మార్గమున నడిపించడి విషయమున రాజు, గురువు, తండ్రి వంటి వారు ఎన్నడూ బాధ్యరహితముగా వర్తించరాదు. ఈ ప్రాథమిక ధర్మములన్నీను చక్కగా నిర్వహింపబడినచో ప్రజలచే ఎన్నుకోబడేది ప్రజాస్వామ్యపు అవసరమే ఉండదు. కాలమున రాజకీయ ఓట్ల ద్వారా పాలనాధికారమును స్వీకరించుతున్న వారే కానీ ప్రాథమిక రాజధర్మములలో శిక్షణ పొందుటలేదు. వాస్తవమునకు అది చరువులకు సాధ్యం కూడా కాదు. ఇటువంటి పరిస్థితులలో శిక్షణను పొందినటువంటి పాలకులు తమ ప్రజలకు సర్వ విధముల సుఖ సంతోషములను కలిగించుటకు బదులు గొప్ప ఉపద్రవమును సృష్టింతురు. అంతేగాక అట్టి శిక్షణారహిత పాలకులు క్రమంగా దుష్టులు, చోరులే సర్వ విధములుగా వ్యర్థమే అయినటువంటి అధిక భార యంత్రాంగమును నడుపుటకు శిస్తులను అధికం చేయుదురు. చక్కని రాజ్యపాలన కొరకే రాజులకు యోగ్యులైన బ్రాహ్మణులు మను సంహిత మరియు పరాశముని యొక్క ధర్మశాస్త్రముల వంటి శాస్త్రముల దుష్ట మార్గదర్శనం చేయవలసి ఉన్నది. దేశములనేది రాజు జనులకు ఆదర్శనీయుడైనట్టు వాడు. అతడు ధర్మాత్ముడు, ఔదార్యుడు, పరాక్రమవంతుడు అయినతో పౌరులు అతడినే అనుసరింపగలరు. అటువంటి రాజు ప్రజల సొమ్ముపై సుఖముల అనుభవించు సోమరిగా నుండక దొంగలు, దోపిదారులను తుదముట్టించుటకు అప్రమత్తుడై ఉండవలను. పుణ్యాత్ములైన రాజులు అర్ధరహితమైన అహింసను వేరుట ఎన్నడూ దొంగలు, దోపిడీదారుల ఎడ కరుణను చూపలేదు. పద్ధతి ప్రకారము అలజడిని సృష్టించుటకు ఎవరును భవిష్యత్తులో సాహసింపనట్లుగా ఆ దొంగలు, దోపిడీదారులు సృష్టింపబడేవారు. అటువంటి దోపిడీదారులు నేటి కాలము వలె పాలనకే నిర్దేశింపబడలేదు. పూర్వకాలమున శ్రవంతి మాత ఉన్నారమ్మా? వదిన చదువుతారమ్మా? చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పూర్వకాలమున శిస్తు విధానము అతి సరళముగా నుండేది. బలవంతము గాని ఆక్రమణము గాని ఉండేది కాదు. ప్రజలు ఉత్పత్తి చేసిన దానిలో 4వ వంతును గ్రహించుటకు రాజుకు హక్కు ఉండేది. ప్రజాధనములో 4వ వంతును పొందుటకు రాజు హక్కును కలిగి ఉండేది వాడు. ధర్మాత్ముడైన రాజు మరియు ఆధ్యాత్మిక సమన్వయముల కారణమున ధాన్యము, పండ్లు, పూలు, పట్టు, దూది, పాలు, మణులు, ఖనిజములు వంటి ప్రకృతి సంపద పుష్కలముగా లభించుటచే వాటిని కొంత రాజుకు ఒసుగుట ఎవరును చింతించేది వారు కారు. ఎవరును అసంతృప్తిని ఎరుగలేదు. ప్రజల వ్యవసాయము, పశువుల పోషణము ఉన్నతములై ఉండిరి. తత్కారణమున సబ్బులు, సౌందర్య సాధనములు, చలనచిత్రములు, మద్యశాలల వంటి కృత్రిమ వనరులను లేకుండా వారు ధాన్యమును, పండ్లను, క్షీరమును పుష్కలముగా కలిగి ఉండిరి. దేశమేలేడి రాజు జనశక్తి సద్వినియోగపడినట్లుగా గాంచవలెను. మానవ శక్తి పశు ప్రవృత్తులను సంతృప్తిపరుచుకొనుటకు గాక ఆత్మానుభవమునకే ఉద్దేశింపబడినది. ఈ ప్రత్యేక ప్రయోజనము సిద్ధింప చేయుటకే ప్రభుత్వము ప్రత్యేకముగా రూపొందబడేది. రాజైన వాడు ఓట్లపై ఆధారపడకుండా మంత్రిమండలిని చక్కగా ఎంచుకొనేది వారు. మంత్రులు, సైన్యాధిపతులు, చివరకు సామాన్య సైనికులు కూడా వ్యక్తిగత యోగ్యతలను అనుసరించియే ఎన్నుకొనబడివారు. వారు తమ పదవుల్లో నియుక్తులగుటకు పూర్వము రాజు స్వయముగా వారిని పరీక్షించెడివాడు. ఆధ్యాత్మిక జ్ఞానము సర్వులకు అందుచేయవలననిడి ఉద్దేశముతో సర్వమును పరిత్యజించిన సాధు పురుషులకు, తపస్వి జనులకు అవమానము కలగకుండా చూచుటకు రాజు ప్రత్యేకముగా జాగరూకుడై ఉండేవాడు. తన భక్తులకు జరిగడి అవమానమును భగవానుడు ఏమాత్రము సహింపడని రాజు సంపూర్ణముగా నెరిగి ఉండెను. అటువంటి తాపసులు, దుర్మార్గులను, దొంగలను కూడా గౌరవనీయులై ఉండురు. కనుకనే దుర్మార్గులు, దొంగలు తాపసుల ఆజ్ఞలను జవదాటరు. దేశమునేలడి రాజు పామరులకు, అసహాయులకు, వైధవ్యము కలిగిన స్త్రీలకు ప్రత్యక్ష రక్షణమును కూర్చడి వాడు.
శత్రువులు దాడి చేయక మునుపే తగిన రక్షణ విధానములను అతడు ఏర్పరిచి ఉండేవాడు. శిస్తు పనులు విధానము సరళముగా నుండెడివి. అది ధనము కొలగొట్టుటకు కొరకు కాక మూలధనమును వృద్ధి చేయుటకే ఉద్దేశింపబడి ఉండేది. ప్రపంచపు అన్ని భాగముల నుండి సైన్యము ఎన్నుకోబడి వారందరూ ప్రత్యేక ధర్మములందు శిక్షణ వసగబడిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. భారతీ మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ఇక మోక్షము కొరకై కామము, క్రోధము, అధర్మయుత కోరికలు, ద్వేషము, మోహములను మనుజుడు జయింపవలెను. క్రోధము నుండి బయటపడుటకు మనుజుడు క్షమాగుణమును నేర్వవలెను. న్యాయసమ్మతము కానటువంటి కోరికల నుండి విడుటకు అతడు సంకల్పములను విడనాడవలెను. ఆధ్యాత్మిక సాధన ద్వారా మనుజుడు నిద్రను జయింపగలుగును. ఓర్పు ద్వారానే ఎవరైనను కోరికలను, ద్వేషమును జయింపగలరు. నియమిత ఆహారం ద్వారా వివిధ రోగముల వరకు వలన కలిగడి కలతలను నివారించుకొనవచ్చును. ఆత్మనిగ్రహం ద్వారా మనుషుడు దురాశ నుండి బయటపడవచ్చును. అవాంఛనీయ సంగత్వమును సజించుట ద్వారా ధనమును పొదుపు చేయవచ్చును. యోగాభ్యాసము ద్వారా ఆకలిని నిగ్రహింపవచ్చును. లోకపు అనిత్యత్వమును చింతించుట ద్వారా లౌకికతను తొలగించుకొనవచ్చును. ఉదయమున నిద్రలేచుట ద్వారా మత్తును జయింపవచ్చును. వాస్తవ నిర్ణయం ద్వారా మూర్ఖవాదమును ఓడిపోగలవు. మౌనము, గంభీరతల ద్వారా వాచాలత తొలగగలదు. ధైర్యము ద్వారా పిరికితనము తొలగగలదు. ఆత్మ విచారణ ద్వారా సంపూర్ణ జ్ఞానము ప్రాప్తించగలదు. ఈ విధముగా మనుషుడు ముక్తి మార్గం పొందుటకై కామము, క్రోధము, ద్వేషము, స్వప్నమాది పలు విషయముల నుండి విడుదలను పొందవలసి ఉన్నది. ఇక స్త్రీ వర్గమునకు సంబంధించినంత వరకు వారు పురుషులకు ప్రేరణ శక్తిగా అంగీకరింపబడిరి. వాస్తవమునకు స్త్రీలు పురుషుల కన్నను అధిక శక్తిశాలురు. అది శక్తిమంతులైన జూలియస్ సీజర్ క్లియోపాట్రాను అధీనుడై ఉండెను. అంతటి శక్తిశాలురైన స్త్రీలు సిగ్గు అనుడి గుణముచే నిగ్రహింపబడుదురు. కనుకొని స్త్రీలకు సిగ్గు అత్యంత ముఖ్యమైన లక్షణము. అటు లక్షణము లోపించినంతటా స్త్రీలు జారత్వముతో సంగమునందు గొప్ప ఉపద్రవమును సృష్టింపగలరు. జారత్వం అనగా ప్రపంచమును కల్లోలపరిచడి అవాంఛనీయ వర్ణ సంకర సంతానపు వృద్ధియే కాగలదు. భగవానునికి ప్రియమును గూర్చడి విధానమే భీష్మదేవుడు తెలిపిన చివరి అంశము. మనమందరము శ్రీకృష్ణ భగవాన్ నిత్య సేవకులము. మన స్వభావమునందలి ఈ ముఖ్య విషయమును మనము మరచినప్పుడు భౌతిక జీవన స్థితి యందు త్రోయబడుదుము. గృహమునందు శ్రీ విగ్రహమును ప్రతిష్ఠించుటయే భగవానునికి ప్రియమును గూర్చుటకు ముఖ్యముగా గృహస్థులకు సరళ విధానము. శ్రీమూర్తియే జ్ఞానించుచు మనుషుడు తన దైనందిన కార్యక్రమంలో పాల్గొనవచ్చును. గృహమునందు శ్రీ విగ్రహం అర్చించుట, భక్తిని సేవించుట, శ్రీమద్ భాగవతము శ్రవణం చేయుట, తీర్థ స్థానమును వసించుట, పవిత్ర హరినామమును కీర్తించుట వంటి కార్యములు అల్ప వ్యయమును కూడినట్టివి. వాటి ద్వారా మనుషుడు భగవానుని ప్రియమును గూర్చవచ్చును. ఈ విధముగా ఈ విషయం అంతయు పితామహుడు తన మనుములకు వివరించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. అమ్మా అనిత మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ధర్మార్థ కామ మోక్షాంచ సహోపాయాన్ యథా మునే నానాఖ్యానేతి హాసేషు వర్ణయామాస తత్వవేత్. అతడు స్వయంగా సర్వము నెరిగిన వాడైనందున వివిధ వర్ణాశ్రమ ధర్మములకు సంబంధించిన విద్యుక్త ధర్మములను ఇతిహాసముల నుండి దృష్టాంతములను ఉదహరించుట ద్వారా వర్ణించెను. భాష్యము: పురాణములు, మహాభారతము, రామాయణము వంటి వేద వాగ్మయమునందు పేర్కొనబడిన సంఘటనలు కాలక్రమానుగతిలో లేకున్నను నిక్కముగా పూర్వము ఒకప్పుడు జరిగినట్టి చారిత్రాత్మక విషయములు సామాన్య జనులకు ఉపదేశకరములైనందున ఆ చారిత్రక సత్యములన్నీయును కాలక్రమానుసారమైన అన్వయము లేకుండగానే గ్రంథములందు నిక్షిప్తం చేయబడినవి.
అదియునుగాక ఈ సంఘటనలు వివిధ లోకములలో వివిధ విశ్వములలో జరిగి ఉన్నందున ఈ కథావర్ణనలు కొన్ని మార్లు ముప్పరిమాణమున గణింపబడును. మన పరిమిత అవగాహన దృష్ట్యా అవి క్రమానుసారములు కాకున్నను మనకు కావలసినది వాటి యందలి ఉపదేశాత్మక బోధనలే. ధర్మరాజు యొక్క వివిధ ప్రశ్నలకు సమాధానముగా భీష్మదేవుడు అట్టి పలు వర్ణనలను అతనికి తెలియజేసెను. చదవాలా ప్రభుజీ? చదువుతా అంటే చదవండి, పర్లేదు, చదివేసేయండి 29. సరే. ధర్మం ప్రవదస్తస్య సకాలః ప్రత్యుపస్థితః యో యోగిన చంద్రమృత్యోర్వాం అచింతాస్తూత్తరాయణః. భీష్మదేవుడు విద్యుక్త ధర్మములను గూర్చి వర్ణించుచుండగా ఉత్తరాయణ కాలము సమీపించెను. స్వచ్ఛంద మరణము కలిగిన యోగులకు ఆ సమయమును అత్యంత అభిలషణీయమైనది. భాష్యము: పూర్ణులైన యోగులు తగిన సమయమున తమ ఇచ్ఛానుసారము భౌతిక దేహమును త్యజించి కోరిన లోకమును చేరగలరు. భగవత్ సేవకే అంకితమైన ఆత్మదర్శులైన మహాత్ములు అగ్నిజ్యోతి మరియు ఉత్తరాయణ కాలములందు భౌతిక దేహమును త్యజించి ఆధ్యాత్మిక లోకమును చేరగలరని భగవద్గీత 8.24 యందు తెలుపబడినది. భౌతిక దేహమును త్యజించుటకు ఆ సమయములో అత్యంత మంగళకరములని వేదములందు తెలుపబడినది. కనుకనే యోగమునందు పూర్ణులైన యోగులు అటువంటి సమయములను సద్వినియోగపరుచుకుందరు. కోరిన రీతిగా భౌతిక దేహమును త్యజింపగల అట్టి అత్యున్నత మనోస్థితిని పొందగలుగుటే యోగము యొక్క పూర్ణత్వము కలదు. యోగులు ఏ లోకమునకైనను అంతరిక్ష వాహనపు అవసరము లేకనే అతి శీఘ్రముగా చేరగలరు. యోగులు ఆ విధముగా అత్యున్నత లోకములను అతి తక్కువ సమయంలో చేరగలుగుచుండగా అట్టి కార్యము భౌతికవాదికి అసాధ్యమై ఉన్నది. ఒకవేళ అత్యున్నత లోకమును చేరుటకు యత్నించినను గంటకు లక్షలాది కిలోమీటర్ల వేగములో లక్షలాది సంవత్సరంలో ప్రయాణింపవలసి వచ్చును. కనుకనే ఈ యోగము యొక్క భిన్నమైన శాస్త్రము. దానిని ఏ విధముగా సద్వినియోగము కావించుకొనవలెనో భీష్మదేవుడు సంపూర్ణముగా నెరుగును. తన భౌతిక దేహమును త్యజించుటకు అనువైన సమయమునకై అతడు వేచియుండెను. తన మనుమలైన పాండవులకు ఉపదేశము కావించని సమయమున అట్టి సువర్ణావకాశము అరుదించెను. ఆ విధముగా అతడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు, పుణ్యాత్ములైన పాండవులు, భగవదవతారమైన వాసుదేవుని అధ్యక్షతన గల పలువురు మహర్షుల సమక్షమున దేహత్యాగము చేయుటకు సిద్ధపడెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ హరే యూ. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. లావణ్య మాతాజీ ఉన్నారా? రూపా మాతాజీ, జలజ మాతాజీ ఉన్నట్టున్నారుగా? హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ, దండవత్ ప్రణామ్. 30వ శ్లోకం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. చదువు. తదోపసంహృత్య గిరః సహస్రణీర్విముక్త సంఘం మన ఆదిపూరిషే కృష్ణే లసత్పీతపటే చతుర్భుజే పురఃస్థితే అమీలితత్కృత్యధారయత్. పలు విషయములపైన వేలాది భావములతో ప్రసంగించిన వాడును, వేలాది యుద్ధములను గావించి వేలాది జనులను రక్షించిన వాడును అగు భీష్మదేవుడు అంతటా మౌనముగా వహించెను. సంపూర్ణంగా ముక్త సంగుడైన అతడు తదుపరి మనస్సును అన్య విషయముల నుండి నిగ్రహించి దేదీప్యమానమైన వసనమును దాల్చి చతుర్భుజములతో తన ఎదుట నిలిచియున్న ఆదిదేవుడైన శ్రీకృష్ణునిపై విప్పారిన నేత్రములతో దృష్టిని సంలగ్నము చేసెను. భాష్యము: తన భౌతిక దేహమును త్యజించడి అట్టి అతి ముఖ్య సమయమున భీష్మదేవుడు మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్య విషయమున ఒక చక్కని ఉపమానమును నెలకొల్పినాడు. మరణించుచున్న మనుజుడు ఏ విషయమందు అనురక్తిని గునునో అదే విషయము అతని తదుపరి జన్మమునకు ఆరంభము కాగలదు. కనుకనే దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చిన ఆలోచనల యందే లగ్నమైన వాడు నిస్సందేహముగా దివ్యధామమును చేరగలడు. భగవద్గీత 8.15 యందు ఈ విషయమే ధ్రువపరపబడినది. 5 అంత్యకాలమున నన్నే స్మరించుచు దేహత్యాగము చేసేటి వాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయము ఎట్టి సందేహము లేదు. దేహత్యాగ సమయమున మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. కావున ఓ అర్జున, సర్వకాలమునందు నీవు శ్రీకృష్ణుని రూపముననే నన్ను తలచుచు నీ విద్యుత్ ధర్మమైన యుద్ధమును అనురింపుము.
నీ కర్మలను నాకు అంకితము చేయుట ద్వారా, నీ మనోబుద్ధులను నా యందు నిలుపుట ద్వారా నీవు నన్ను అసంశయంగా పొందగలవు. ఓ పార్థ, మనసు నెల్లవేళలా నా స్మరణందే నియుక్తము చేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసేటివాడు నన్ను తప్పక చేరగలడు. నియమించువాడును, సూక్ష్మము కన్నను సూక్ష్మమైన వాడును, సమస్తమును పోషించువాడును, భౌతిక భావనలకు పరమైన వాడును, అచింత్యుడును, రూపసహితుడును అగు పరమ పురుషుని సర్వజ్ఞునిగా మరియు ప్రాచీనునిగా ప్రతి ఒక్కరూ ధ్యానము చేయవలెను. సూర్యుని వలె తేజో సంపన్నుడైన అతడు దివ్యుడైన కారణమున భౌతిక ప్రకృతికి అతీతుడై ఉన్నాడు. మరణ సమయమున ప్రాణవాయువును హరే కృష్ణ మాతాజీ, ముందుకెళ్దామా? అమ్మా Thank you, గిరిజామాత, హరే కృష్ణ. అమ్మ కుమారి మాతాజీ ఉన్నారా? ప్రభు సుధాకర్ ప్రభు చదువుతారా ప్రభు? అమ్మా నేనే మ్యూట్ లో పెట్టానమ్మా, ఇందాక వాయిస్ వస్తుందని పిల్లలు మాట్లాడుతున్నారు. అన్మ్యూట్ చేసుకోగలరమ్మా సుధాకర్? హరికుమారి మాతాజీ అన్మ్యూట్ చేయగలరమ్మా? మ్యూట్ లో ఉన్నారమ్మా మీరు? అమ్మా హరికుమారి మాతాజీ మ్యూట్ లో ఉన్నారమ్మా, కొంచెం అన్మ్యూట్ చేసుకురా. అన్మ్యూట్ చేశాను ప్రభుజీ. చదువుతారమ్మా? దండాత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పదో పాయింట్ నుంచి చదవండి అమ్మా. మరణ సమయమున ప్రాణవాయువును భ్రూ మధ్యమున నిలిపి పూర్ణ భక్తితో భగవాను స్మరణమునందు నియుక్తుడైన వాడు తప్పక పరమ పురుషుని పొందగలడు. ఓంకారము ఉచ్చరించు వారును సన్యాశ్రమమునందున్న మహర్షులు అగు వేద విధులు బ్రహ్మమునందు ప్రవేశించుతున్నారు. అట్టి పూర్ణత్వమును కోరిన వారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసింతుడు. మనుజునకు మోక్షమును గూర్చడి ఈ పద్ధతి నేను ఎప్పుడూ నీకు వివరించను. ఇంద్రియ కర్మం నుండి విడిపడి ఉండటే యోగ స్థితి అనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయనందు స్థిరం చేసి ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుజుడు యోగ స్థితుడు కాగలడు. యోగమునందు స్థితుడు కాగలడు. యోగాభ్యాసం నందు స్థితిని కలిగిన పిమ్మట అక్షరములు దివ్య కలయికలచే ఏర్పడిన ఓంకారమును జపించుచు మరియు దేవదేవుని తలుచుచు శరీరమును విడిబడి వాడు నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకమును పొందగలడు. ఓ పాత, అచంచలమైన భక్తితో నన్ను సదా స్మరించువాడు నా భక్తియుక్త సేవలో నిమగ్నుడై ఉన్నందున నన్ను సులభంగా పొందగలడు. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నత పూర్ణత్వమును బడసిన వారగొడిచే దుఃఖాలయమైన ఈ నిత్య జగమునందు ఎన్నడూ తిరిగి రారు. భీష్మ పితామహుడు తన సంకల్పానుసారము దేహమును త్యజింపగల పూర్ణత్వమును సాధించినట్టు వాడు. అంతేకాక ప్రాణ ప్రయాణ సమయమున ధ్యేయమైన శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా తన సమక్షమున పొందగలిగిన భాగ్యశాలి అతడు. కనుకనే అతడు తన విప్పారిన నేత్రమును సంపూర్ణంగా శ్రీకృష్ణునిపై లగ్నం చేసింది. తన సహజ ప్రేమ కారణంగా అతడు శ్రీకృష్ణుని తదేకంగా గాంచగోరెను. శుద్ధ భక్తుడైన కారణంగా సుదీర్ఘమైన యోగ నియమం ఆచరణతో అతని ఎట్టి సంబంధము లేదు. కేవలము భక్తి యోగం ఒకటే అతనికి చాలును. కనుకనే అత్యంత ఆకర్షణీయమైన ధ్యేయమైన శ్రీకృష్ణ భగవాన్ రూపమును గాంచుటయే భీష్మదేవుని తీవ్రమైన కోరిక. భగవత్కరునిచే అతడు తన చివరి శ్వాస సమయమున అట్టి అవకాశం పొందగలిగాను. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ అమ్మా. సారీ వెయిట్ చేయించాను. సుధాకర్ ప్రభు చదువుతారమ్మా? ఆయన చాటింగ్ చేస్తున్నారు ప్రభుజీ. ఇంకా కింద పేర్లు ఎవరు ఉన్నారా? ప్రవళిక మాతాజీ గాని, శశి మాతాజీ, వందన మాతాజీ, వెంకటలక్ష్మి మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, సుమన మాతాజీ, సరే భారతి మాతాజీ ఉన్నారా? శాంతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. ఇంకెవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? హరే కృష్ణ ప్రభు. నేను చదువుతాను ప్రభు. ఒకసారి నేను ఫాలో అవ్వలేకపోయాను. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడున్నామా? 9వ అధ్యాయము 31వ శ్లోకం అమ్మా. 31వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. చదువుతున్నాను ప్రభు. చదవండి. విశుద్ధయా ధారణయా హతాశుభ దీక్షయ్యే వాసుగతాయుతశ్రమః నివృత్త సర్వేంద్రియ వృత్తి విభ్రమ దుష్టావజన్యం విసృజన్ జనార్దనం
శ్రీకృష్ణ భగవానునే తదేకముగా గాంచుచు శుద్ధమైన ధ్యానము ద్వారా అతడు శీఘ్రమే సర్వ అశుభముల నుండి ముక్తుడై శరాఘాత గాయములచే కలిగిన దేహబాధల నుండి ఉపశాంతి పొందెను. ఆ విధముగా బాహ్యేంద్రియ కర్మలన్నీయును ఒక్క మారుగా అడిగినంతటా భౌతిక దేహమును త్యజించుచు సర్వజీవులను నియమించు జనార్దనుని అతడు భక్తితో ప్రార్థింపదొడిగెను. భాష్యము. పాంచభౌతిక దేహము భౌతిక ప్రకృతి యొక్క వరదానము, అదియే మాయగా పిలువబడుచుండును. శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధములు మరచుట్ట చేతనే జీవుడు భౌతిక దేహంతో తాదాత్మ్యం చెందుచున్నాడు. శ్రీకృష్ణుడు అరుదించగానే భీష్ముని వంటి శుద్ధ భక్తునికి అట్టి మాయ శీఘ్రమే తొలగిపోగలదు. శ్రీకృష్ణుడు సూర్యుని వంటి వాడు కాగా మాయ అయినట్టి బాహ్య శక్తి అంధకారము వంటిది. సూర్యుని సన్నిధిలో మాయ నిలిచుటకు అవకాశమే లేదు. కనుకనే దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆగమనముతో అతని భౌతిక సంపర్కము సంపూర్ణముగా తొలగిపోయేను. ఆ విధముగా అపవిత్ర ఇంద్రియముల యొక్క సమస్త భౌతిక కలాపములను ఆపివేయట ద్వారా భీష్మదేవుడు ఆధ్యాత్మికతలో స్థితుడయ్యను. వాస్తవమునకు ఆత్మ పరిశుద్ధమైనది. అదే విధముగా ఇంద్రియములు కూడా పవిత్రములైనట్టివి. కేవలము భౌతిక సంపర్క కారణమునే ఇంద్రియములు అసంపూర్ణత్వమును మలినత్వమును సంతరించుకొను. కానీ దివ్య పరిశుద్ధుడైన శ్రీకృష్ణ భగవానునితో సంపర్కమును పునరుద్ధరించుట ద్వారా ఇంద్రియములు భౌతిక కల్మషముల నుండి ముక్తిని పొందగలవు. శ్రీకృష్ణుని సన్నిధి కారణమున భీష్ముడు తన భౌతిక దేహం త్యజించుటకు పూర్వమే అటువంటి దివ్య స్థితిని పొందగలిగెను. భగవానుడే సర్వజీవులకు నియామకుడు మరియు ఉపకారి. సర్వ వేదముల తీర్పు ఇదియే. దివ్య నిత్యత్వము ఆ దేవదేవుడే. నిత్య జీవులలో అనేక పరమ దివ్యుడు. నిత్య జీవుల్లో అతడే పరమ దివ్యుడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేత నానాం ఏకో బహూనాం యో వితథాతి కామాన్. ఇది కఠోపనిషత్తు. అతడే సర్వజీవులకు వలసిన సమస్తమును సమకూర్చువాడు. ఈ విధముగా అతడు పరమభక్తుడైన భీష్ముని దివ్య కోరికలను పూర్ణము చేయుటకు సమస్త అవకాశములను సమకూర్చెను. అటువంటి భీష్మదేవుడు ఈ క్రింది విధంగా తన ప్రార్థనను గావించను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ధన్యవాద్. థ్యాంక్ యూ మాతాజీ. మా ఇక్కడతో ఆపుదాము. 31వ శ్లోకంతోనే 32వ శ్లోకం కొత్త సెక్షన్. అది శ్రీకృష్ణుడికి భీష్ముడి చేత అంతిమ ప్రణామములు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. 32వ శ్లోకం నుంచి 49 దాకా నెక్స్ట్ వీక్ చదువుతుంది. లక్షవారం క్లాస్ లో చదువుకుందాం. సరేనా? ఎనీ స్పెసిఫిక్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయేమో డిస్కస్ చేయడానికి ఎవరికైనా? అందరూ చదివినట్టే కదమ్మా, చదవని వాళ్ళు ఎవరు లేరు కదా. సో నెక్స్ట్ మన లక్షవారం క్లాస్ లో 32వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాం. ఓకే. నరసింహార్తి ఎవరు పాడతారు ఇవాళ? పాడమంటారా ప్రభుజీ? పోయినసారి కూడా పాడలేదు. పాడతారా అమ్మా? పోయినసారి కూడా పాడలేదు. పాడండి. హరే కృష్ణ. పాడుతున్నాడు. పాడండి. పాడనివ్వండి. ఎవరు పాడుతున్నారు? పాడండి. ఎవరో పిల్లలు పాడుతున్నారు. పాడనివ్వండి. పాడు. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదతాయినే హిరణ్యాకాశీపూర్వక్షః శిలతనకానకాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ నరసింహమదేం శరణం ప్రపద్యే తవ యతో యామి తతో నరసింహ పరే నరసింహ హృదయే నరసింహ నరసింహమదేం చరణం ప్రపద్యే తవ కమలవరే నాకా అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు
तनु बृंद केशव जयता नरहरि रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौरा हरि बोल हरि बोल हरि बोल निताय गौरा हरि बोल 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 श्री नरसिंहदेव की जय, प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वृंद की బాగా పాడారండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. అమ్మా ఇక్కడ ఆపుతున్నాను, మళ్ళీ నెక్స్ట్ వారం క్లాస్ లో కలుగు, సరేనా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु హరే కృష్ణ.